ఓం నమో వెంకటేశాయ. ఇప్పుడు మనం శ్రీ వెంకటేశ్వర సుప్రభాతం గురించి మాట్లాడుకుందాం. ఈ వెంకటేశ్వర సుప్రభాతం అనేది అందరికీ తెలిసిందే. ఇంచుమించు ప్రతి ఇంట్లోని ఎప్పుడప్పుడు వినేదే. ముఖ్యంగా వారం నాడు ఖచ్చితంగా వింటారు, చదువుతారు అందరూ. కొందరు ప్రతిరోజు వేసుకొని వింటారు, చదువుతారు. అలాగే ఈ వెంకటేశ్వర సుప్రభాతం కాస్త చరిత్ర, ఎవరు రాశారు ఏంటి అని, ఇందులో ఏంటేంటి ఉన్నాయి, వాటి అర్థాలు ఏమిటి, అసలు ఎందుకు ఉన్నాయి అని చెప్పి కొంచెం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఈ వెంకటేశ్వర సుప్రభాతం రచించిన వారు అన్నన్ అనే ఒక ఆచార్యులు. ఈయన 1361లో కంచిలో జన్మించారు. తర్వాత వేదాంత దేశికుల వేదాంత దేశికుల శిష్యులయ్యి ఆయన చేత ఒక పీఠానికి అధిపతిగా నియమింపబడి హస్తగిరి అనంతాచార్యగా పేరు పొందారు. తర్వాత ఈయన నృసింహమిశ్రుడు అనే ఒక అద్వైత పండితుడిని ఓడించినప్పుడు ఈయనకి ప్రతివాద భయంకర అని ఆయన గురువుగారైన మణవాళ మహాముని ఒక బిరుదునిచ్చారు. ఈ ప్రతివాద భయంకర అంటే వాదనలో అవతల వాడికి చాలా భయంకరంగా కనిపించేవాడు, ఎప్పుడు ఓడింపబడిన వాడు అని చెప్పి అర్థం. ఈ ప్రతివాద భయంకరే తర్వాత ఇంటి పేరుగా స్థిరపడిపోయింది. అందులో ఒకళ్ళు మనకి బాగా తెలిసిన ప్రతివాద భయంకర పివి శ్రీనివాస్. ఈ సుప్రభాతం 1430 నుంచి తిరుమలలో వేద పఠనంతో పాటుగా సుప్రభాతం కూడా చదవడం జరుగుతుందని చెప్పి చరిత్ర చెప్తోంది. అంటే 600 ఏళ్ళు, సుమారుగా 590 ఏళ్ళు వాళ్ళకి. అంటే 600 ఏళ్ల బట్టి ఈ తిరుమలలో ఈ సుప్రభాత పఠనం కొనసాగుతోంది. ఒక ధనుర్మాసంలో మాత్రం సుప్రభాతానికి బదులు తిరుప్పావై చదువుతారు. మిగతా 11 సుప్రభాతం అనగానే మనందరికీ వెంకటేశ్వర సుప్రభాతమే లెక్క. ఇదే పద్ధతిలో, ఇదే ఛందస్సులో, ఇదే బాణిలో చాలా సుప్రభాతాల తర్వాత వచ్చినా కూడా ఎవరికైనా సరే సుప్రభాతం అంటే వెంకటేశ్వర సుప్రభాతమే గుర్తొస్తుంది. ఈ సుప్రభాతంలో 4 భాగాలు ఉన్నాయి. మొదటి సుప్రభాతం, తర్వాత స్తోత్రం, ప్రపత్తి, మంగళాశాసనం. మొదటి సుప్రభాతంలో 29 శ్లోకాలు, స్తోత్రంలో 11 శ్లోకాలు, ప్రపత్తిలో 16 శ్లోకాలు, మంగళాశాసనం 14 శ్లోకాలు, మొత్తం 70 శ్లోకాలుగా ఈ వెంకటేశ్వర సుప్రభాతం మనం తెలుసుకున్నాం. ఇప్పుడు మొదటి శ్లోకాన్ని చూద్దాం. కౌసల్యా సుప్రజా రామ పూర్వ సంధ్యా ప్రవర్తతే ఉత్తిష్ట నరశార్దూల కర్తవ్యం దైవమాహ్నికం. ఇది మేలుకొలుపులో మొదటి శ్లోకం. ఇది వెంకటేశ్వర సుప్రభాతమైన రాముణ్ణి మేలుకొలుపుతున్నట్టుంది. ఇది వాల్మీకి రామాయణంలో విశ్వామిత్రుడు రామలక్ష్మణుని యాగరక్షణకి తీసుకెళ్ళినప్పుడు రాముణ్ణి ఇలా మేలుకొలుపుతాడు. అప్పటి నుంచి ఇది ఒక మేలుకొలుపు స్తోత్రం స్థిరపడింది. కౌసల్య సుప్రజ రామ. ప్రజ అంటే సంతానం, సుప్రజ అంటే మంచి సంతానం. అంటే కౌసల్యకు పుట్టిన మంచి సంతానమైన ఓ రాముడా. పూర్వ సంధ్య ప్రవర్తతే, తూర్పు తెల్లవారుతోంది. ఉత్తిష్ట నరశార్దూల. ఉత్తిష్ట అంటే లే, వెలుకో. నరశార్దూల అంటే నరులలో శ్రేష్టమైన వాడ. శార్దూలము అంటే శ్రేష్టము, పులి అని 2 అర్థాలు. ఇక్కడ శ్రేష్టం. ఈ నరశ్రేష్ఠుడు అంటే తమ్ముడా అని చెప్తున్నారు. ఈ శార్దూల అనే పదం రామాయణంలో దీనికన్నా ముందు విశ్వామిత్రుడే ఒకసారి రాముడి గురించి చెప్పడం జరుగుతుంది. అది ఎప్పుడంటే విశ్వామిత్రుడు దశరథుడి దగ్గరికి వచ్చి రాముడిని నాతో పంపించు, ఇలాగ యాగరక్షణ చేయ అంటూ రామస్య రాజ్యశార్దూల స్వపరాక్రమం అని చెప్తాడనమాట. అంటే ఈ శ్రేష్ఠులకి రాజునో లేకపోతే రాజకుమారుల్లో శ్రేష్ఠుడనో
అనే అర్థం వచ్చేటట్టు రామస్య రాజశార్దూల అనే పదం వాడారు. అది ఇక్కడ మొత్తం అందరికన్నా శ్రేష్ఠుడు నరశార్దూల అని వాడుతున్నారు. అలాగే ఉత్తిష్ట నరశార్దూల కర్తవ్యం దైవమాహ్నికం. అంటే కర్తవ్యం అంటే ఏం చేయాలి అంటే దైవమాహ్నికం అంటే దైవ కార్యాలన్నమాట. అంటే సంధ్యావందనం, అర్ఘ్యం ఇవ్వడం, గాయత్రి మంత్రం జపించడం, ఇవన్నీ అన్నమాట. మొత్తానికి అలాగా శ్రీరాముని లేపుతూ ఉత్తిష్టోత్తిష్ట గోవింద ఉత్తిష్ట గరుడధ్వజ ఉత్తిష్ట కమలాకాంత త్రైలోక్యం మంగళం కురు. ఉత్తిష్ట 2 సార్లు చెప్తున్నారు. లే అని 2 సార్లు చెప్తున్నారు. గోవింద అంటే మామూలుగా మనకందరికీ తెలుసు. ఎక్కువగా వెంకటేశ్వర స్వామికి ఉపయోగించే నామం అయితే గోవింద అని అందరూ స్మరిస్తూ ఉంటారు. కానీ ఈ గోవింద అనే నామం విష్ణుమూర్తికి చాలాసార్లు ఆపాదించబడింది. విష్ణు సహస్రనామంలో కూడా మనం చూస్తే 839వ నామం గోవింద. ఈ గోవిందకి అర్థాలు చాలా ఉన్నాయి. మనకు బాగా తెలిసింది ఏంటంటే గోవర్ధనగిరిని ఎత్తి గోవులను గోపాలకులను రక్షించిన కృష్ణుడు గోవిందుడు. అలాగే వరాహావతారంలో భూమిని రక్షించిన వరాహమూర్తి గోవిందుడు. అలాగా మొత్తం 6 సార్లు ఈ గోవింద అనే పదం విష్ణుమూర్తి అవతారాలకి కూడా ఒక బిరుదులాగా ఇవ్వబడింది, పర్యాయనామంగా ఇవ్వబడింది అనమాట. ఆ 5 గోవింద ఉత్తిష్ట గరుడధ్వజ. ఉత్తిష్ట అంటే లే, గరుడధ్వజ లే, గరుత్మంతుని ధ్వజంగా గలవాడ లే. ఉత్తిష్ట కమలాకాంత. కమలాకాంత అంటే కమల అంటే లక్ష్మీదేవి వల్లభుడు, లక్ష్మీ ప్రియుడు, లక్ష్మీదేవి భర్త అయిన ఓ విష్ణుమూర్తి లేక వెంకటేశ్వర స్వామి ఉత్తిష్ట లే. ఎందుకు లేవాలి అంటే త్రైలోక్యం మంగళం కురు. అంటే 3 లోకాలకి మంగళం చేయడానికి నువ్వు లేవాలయ్యా. నువ్వు పడుకుంటే కుదరదు, నువ్వు పోషించేవాడివి కదా, కాబట్టి నువ్వే చూసుకోవాలి. నువ్వు చూసుకోవాలంటే నువ్వు లేవాలి, కాబట్టి లే అని చెప్పి మేల్కొల్పుతున్నారు. అంటూ తర్వాత శ్లోకంలో లక్ష్మీదేవిని కూడా మేల్కొలుపు పాడుతున్నారు. మాత సమస్త జగతాం మధుకైటబారే వక్షోవిహారిణి మనోహర దివ్యమూర్తే శ్రీస్వామిని శ్రితజన ప్రేదానశీలే శ్రీ వెంకటేశ దైతే తవ సుప్రభాతం. మనం మామూలుగా సుప్రభాతం చదివేటప్పుడు మాత సమస్త జగతాం మధుకైటబారే అని చదివిస్తాం, కానీ అది కాదు. మాత సమస్త జగతాం దగ్గర ఆగాలి. మాత సమస్త జగతాం అంటే మొత్తం అన్ని జగాలకి తల్లి, సమస్త జగతాం. మధుకైటబారే వచ్చో విహారిణి అంటే శ్రీదేవి అని లక్ష్మీదేవి విష్ణుమూర్తి వక్షస్థలం మీద ఉంటుంది కాబట్టి ఆ వక్షస్థలం ఎవరిదంటే మధుకైటబారే అంటే మధు కైటబ అనే రాక్షసులను సంహరించిన అరి అంటే శత్రువు. మధుకైటబారి అంటే మధుకైటబుల శత్రువు అయినటువంటి విష్ణుమూర్తి వక్షస్థలం మీద ఉండే ఓ 3 లోకాలకి తల్లి, అన్ని సమస్త జగతం అన్ని లోకాలకు తల్లి. చాలా మనోహరమైన, అందమైన, సుందరమైన, దివ్యమైన ఆకారం కలది. శ్రీస్వామిని శ్రితజన ప్రియదానశీలే అంటే విష్ణుమూర్తిని ఆశ్రయించిన జనాలందరికీ ప్రియదానశీలే, కోరినవన్నీ ఇచ్చే అంటే వెంకటేశ్వరుని. దయిత అంటే భార్య. శ్రీ వెంకటేశ్వర దయితే వెంకటేశ్వరుని భార్య అయిన ఓ లక్ష్మి నీకు సుప్రభాతం అని చెప్తున్నారు. అంటూ మళ్ళా అమ్మవారినే ఇంకా వెలుకొల్పుతున్నారు. తవ సుప్రభాతం అరవిందలోచనే భవతు ప్రసన్న ముఖచంద్రమండలే విధిశంకరేంద్ర వనితాభిరర్చితే వృషశైలనాథ దయితే దయానిధే. తవ సుప్రభాతం అరవిందలోచనే అంటే పద్మాక్షి అంటాం కదా, కమలాక్షి పద్మాక్షి అంటాం. అలాగా అరవిందలోచన అంటే లోచనం అంటే కళ్ళు, అరవిందం అంటే పద్మం, మొత్తం పద్మం అంటే కళ్ళు గల పద్మాక్షి అయినటువంటి నీకు భవతు ప్రసన్న ముఖ చంద్రమండలే అంటే చంద్రమండలంలాగా అంటే పౌర్ణమి నాటి చంద్రుడిలాగా వెలిగిపోతూ ఆహ్లాదకరంగా ప్రసన్నంగా చల్లగా ఉండే ముఖం కల తల్లి. విధి శంకరేంద్ర వనితాభిరర్చితే అంటే విధి అంటే బ్రహ్మ, శంకర అంటే శివుడు, ఇంద్ర అంటే ఇంద్రుడు, వనితాభి అంటే వీరి సతులు అంటే బ్రహ్మ పత్ని అయినటువంటి సరస్వతి, శివుడి పత్ని అయినటువంటి
పార్వతి, ఇంద్రుడి భార్య అయినటువంటి శచీదేవి వీళ్ళందరూ నీ కోసం వచ్చి ఉన్నారు. నిన్ను సేవించడానికి అర్చితే అంటే నిన్ను అర్చన చేయడానికి, నిన్ను పూజ చేయడానికి ఇక్కడ సిద్ధంగా ఉన్నారు. వృషశైలనాథ దైతే దయానిధి అంటే వృషాద్రి మీద ఉంటాడు కాబట్టి వృషశైలనాథ దైతే అంటే భార్య అయినటువంటి వృషశైలనాథుడికి భార్య అయినటువంటి నువ్వు ఒక దయానిధి లాంటి దానివి. అంటే దయ నీ దగ్గర అపారంగా ఉంటుంది, ఎప్పుడు మా మీద ప్రసరిస్తూ ఉంటుంది. కాబట్టి నీకు కూడా సుప్రభాతం అని చెప్తున్నారు. అయితే ఇక్కడ ఈ సరస్వతి, పార్వతి, శచీదేవి రావడం ఏమిటి, లక్ష్మీదేవి సేవించడం ఏమిటి, పూజించడం ఏమిటి అని మనం అనుకోవచ్చు. ఈ ముగ్గురమ్మలు లేకపోతే త్రిమూర్తులు కూడా ఒకరికొకరు ఎప్పుడు కూడా సాయం చేసుకుంటూ ఉంటారు. ఇక్కడ అర్చన కానీ సేవ అని అంటే కానీ సాయం అని సహాయపడడం అని అనుకోవాలి. ఎందుకంటే ఇవన్నీ శక్తులు, ఇవన్నీ మనకేదో మనం పూజ చేయడం కోసం వీటికి ఆకారం అన్ని కల్పించినా కూడా ఇవన్నీ శక్తులు అనమాట. ఒక్కొక్క శక్తి. అందుకే లలితా సహస్రనామంలో వచ్చిన సేవిత అంటారు. అంటే సచామర అంటే చామరలు పట్టుకొని రమ, వాణి అంటే రమ అంటే లక్ష్మీదేవి, వాణి అంటే సరస్వతి, వీళ్ళందరూ కూడా చామరలు పట్టుకొని సవ్య దక్షిణ అంటే సవ్యం అంటే ఎడమవైపు, దక్షిణ అంటే కుడివైపు సేవిస్తూ ఉంటారు పార్వతీదేవిని అని లలిత సహస్రనామంలో ఉంటుంది. అలాగే మనం యాకుందేందు తుషారహార ధవళాలలో చూస్తే అందులో సరస్వతీదేవికి యా బ్రహ్మార్జిత శంకర ప్రభృతి దేవి అయి పూజిత అని ఉంటుంది. అంటే బ్రహ్మ, అచ్యుత అంటే విష్ణుమూర్తి, శంకర, ప్రభృతి అంటే మొదలైన వారు అంటే మొత్తం త్రిమూర్తులు, అందరు దేవతలు నిన్ను అర్చిస్తున్నారు సరస్వతి అని చెప్పి అక్కడ స్తోత్రం జరుగుతుంది. ఇక్కడేమో సరస్వతి, పార్వతి, లక్ష్మీదేవిని అర్చిస్తున్నట్టు ఉంటుంది. ఆ లలితా సహస్రంలో చూస్తే మిగిలిన ఇద్దరు సరస్వతి, లక్ష్మీదేవి, పార్వతిని సేవిస్తున్నట్టు ఉంటుంది. ఇక్కడ సేవ అంటే ఏదో నిజంగా సేవ అని కాదు, సహాయం అని అర్థం. అంటే వారి కార్యాలను నిర్వర్తించడానికి వారికి మిగిలిన వారిద్దరూ తోడ్పడుతూ ఉంటారు. ఒక శక్తి ఇంకో శక్తికి తోడ్పడుతూ ఉంటుందని చెప్పడం కోసమే ఇలాంటి వర్ణనలు ఉంటాయి. ఏ స్తోత్రం తీసుకుంటే ఎవరి గురించి స్తోత్రం చేస్తే అది వాళ్లే మొత్తం సర్వస్వం అనే ఒక భావనతో మిగిలిన వాళ్ళందరూ వాళ్ళతో పాటు ఉంటారు, మనకి వీళ్ళని పూజ చేస్తే వాళ్ళు కూడా వస్తారు అని చెప్పడానికి ఇలాంటివన్నీ ఈ స్తోత్రాల్లో ఉంచబడ్డాయి అన్నమాట, చెప్పబడ్డాయి. తర్వాత అత్ర్యాది సప్తఋషియా సముపాస్య సంధ్యాం ఆకాశ సింధు కమలాని మనోహరాణి ఆదాయ పాదయుగ మర్చయితుం ప్రపన్నాః శేషాద్రిశేఖర విభో తవ సుప్రభాతం. అత్ర్యాది సప్తఋషులు, మొత్తం సప్తఋషులు ఉన్నారు కదా మనకి, అత్రియంగిరసుడు మొదలైన వాళ్ళందరూ కూడా వీళ్ళందరూ ఏం చేశారంటే సముపాస్య సంధ్య అంటే సంధ్యావందనం చేశారు. ఆకాశ సింధు కమలాని మనోహరాణి అంటే ఎక్కడ ఆకాశగంగలో వీళ్ళందరూ సంధ్యావందనం చేసి అక్కడ ఉన్న కమలాలని చాలా తీసుకొస్తున్నారట. కమలాలు చాలా మనోహరంగా ప్రపన్న అంటే ఎందుకు ఆదాయం అంటే తీసుకురావడం అంటే అక్కడ ఆ ఆకాశ గంగలో వీళ్ళు సంధ్యావందనం చేసి అక్కడ ఉన్న పద్మాలు చాలా మనోహరంగా ఉన్న పద్మాలను తీసుకువచ్చి పాదయుగం అర్చయితం అంటే నీ పాదయుగం అంటే నీ రెండు పాదాలని అర్చించడానికి ప్రపన్న అంటే చాలా తత్పరులే ఉన్నారు, చాలా ఆతృతతో ఉన్నారు, సిద్ధంగా ఉన్నారు. అలాంటి ఓ శేషాద్రి శేఖర విభో తవ సుప్రభాతం, శేషాద్రి మీద ఉన్న ఓ వెంకటేశ్వర స్వామి నీకు సుప్రభాతం. అంటే ముందు ఋషులు వచ్చారు చూడండి, అమ్మవారి కోసం అమ్మవారు వచ్చారు, తర్వాత ఋషులు వచ్చారు. ఋషుల తర్వాత ఎవరు వచ్చారో చూద్దాం. పంచానన అబ్జభవ షణ్ముఖ వాసవాద్యా త్రైవిక్రమాది చరితం వివిధాస్తువంతి భాషాపతి పఠతి వాసర శుద్ధి మహారాజ్ శేషాద్రిశేఖర విభో తవ సుప్రభాతం. అంటే మొత్తం శ్రేష్ఠులందరూ వచ్చారు. మొత్తం సృష్టిలో ఈ మొత్తం ఉన్న వాళ్ళందరిలోకి శ్రేష్ఠులు ఎవరు అంటే త్రిమూర్తులు కదా, త్రిమూర్తుల తర్వాత ఎవరైనా. అందులో ఒకరు విష్ణుమూర్తి అక్కడ వెంకటేశ్వర స్వామిగా ఉన్నారు కాబట్టి మిగిలిన ఇద్దరు వచ్చారు. పంచానన అంటే 5 ముఖాలు గలవాడు ఎవరు, శివుడు. దక్షిణామూర్తి రూపంలో 5 ముఖాలు ఉంటాయి. అబ్జభవ, అబ్జ అంటే పద్మం, పద్మంలో పుట్టిన, భవ అంటే పుట్టినవాడు అంటే కమలంలో పుట్టినవాడు అంటే కమలంలో పుట్టినవాడు బ్రహ్మకి 4 ముఖాలు. షణ్ముఖ అంటే 6 ముఖాలు గల కుమారస్వామి అలాగే సుబ్రహ్మణ్య స్వామి. వాసవాద్య అంటే వాసవుడు అంటే ఇంద్రుడు ఆద్య అంటే ఆదిగా గల దేవతలు. మొత్తానికి 4 ముఖాలు గల బ్రహ్మ, 5 ముఖాలు గల శివుడు, 6 ముఖాలు గల కుమారస్వామి, ఇది కాకుండా ఇంద్రుడు, ఇంకా చాలామంది దేవతలు. వీళ్ళందరూ వచ్చి ఏం చేస్తున్నారంటే త్రైవిక్రమాది చరితం విబుధా స్తువంతి అంటే
రెండు అర్థాలు చెప్పుకోవచ్చు. త్రైవిక్రమాది అంటే మూడు లోకాల్లోని ప్రసరించి ఉన్నా లేకపోతే విస్తరించి ఉన్న నీ చరిత్రని చెప్తున్నారు వీళ్ళు, బాగా స్తోత్రం చేస్తున్నారు, బాగా పొగుడుతున్నారు అని చెప్పచ్చు. లేదా అంటే త్రివిక్రమ అవతారం అంటే వామన అవతారంలో ప్రకటంగా ఈ మూడు లోకాలని స్వామి ఇది ఆక్రమించడం అనేది మనకి తెలుసు కాబట్టి అది ఆ చరిత్రని చెప్పడం అన్నమాట. అలా తర్వాత సరే వీళ్ళందరూ ఇలాగా నీ చరిత్రని సూచిస్తున్నారు. తర్వాత ఎవరంటే భాషాపతి పఠతి వాసర శుద్ధి మహారాజ్. భాషాపతి అంటే ఎవరు? బృహస్పతి. పఠతి చదువుతున్నాడు. వాసర శుద్ధి, వాసరము అంటే వారం అంటే రోజు, ఆదివారం సోమవారం అని అంటామే, అలాగా ఆదివాసర, సోమవాసర, శనివాసర అని వాసర అంటారు సంస్కృతంలో. అలాగా వాసర శుద్ధి అంటే ఈ పంచాంగం, తిదివార నక్షత్ర యోగ కరణాలు ఇవన్నీ ఉన్నాయి కదా, అవి చెప్తున్నారు. ఎవరు? బృహస్పతి వచ్చి పంచాంగం చెప్తున్నాడు. శేషాద్రిశేఖర విభో తవ సుప్రభాతం. సుప్రభాతం అంటే శేషాద్రి మీద కొలువైన వెంకటేశ్వర స్వామి నీకు సుప్రభాతం అని చెప్తున్నారు అనమాట ఇక్కడ. అయితే మనకు ఒక అనుమానం రావాలి, ఈ పంచాంగం అనేది మనుషులకు కానీ, గ్రహాలు ఇవి నక్షత్రాలు ఇవన్నీ మనుషుల్ని ప్రభావితం చేస్తాయి కానీ ఆ స్వామికి ప్రభావితం చేయవు కదా. ఆయనకి ఎందుకు ఈ పంచాంగాలు చెప్పడం, తిథులు నక్షత్రాలు వారాలు ఆయన ఇవేవి ప్రభావితం చేయలేవు కాబట్టి అసలు ఆయనకి ఎందుకు చెప్పాలి అనేది ఒక ప్రశ్న రావచ్చు, సందేహం రావచ్చు మనకి. అయితే ఇది ఎందుకంటే ఆయన లేచిన తర్వాత ఈ రోజు ఈ నక్షత్రం ఈ గ్రహం ఉంది, ఇది ఎవరికి కూడా అమంగళం చేయకూడదు, అందరికీ మంగళాలే చేకూర్చాలని ఆయన ఆశీర్వదిస్తే అవి మనకి ఏ రోజైనా ఏ గ్రహమైనా ఏ నక్షత్రమైనా కూడా మనకి మంగళమే చేస్తుంది అని చెప్పడానికి ఇలాగా ఆయనకి తెలియాలి కదా ఇవాళ ఏంటో అని. ఆ తెలిసింది సరే అయితే ఈ రోజు ఈ పనులు చేయొద్దో ఈ పనులు చేయమనో ఏదో చెప్తాడనమాట. అందుకని ఆయన ఆశీర్వాదం కోసం ఈ పంచాంగ శ్రవణమనో పంచాంగం పఠించడమనో అక్కడ జరుగుతుంది. ఓం నమో వెంకటేశాయ. శ్రీ వెంకటేశ్వర సుప్రభాతానికి జరుగుతున్న వివరణ మొదటి భాగంలో మనం 6వ శ్లోకం వరకు చదువుకున్నాం. ఇప్పుడు 7వ శ్లోకం నుంచి మొదలెడుతున్నాను. 7వ శ్లోకం చూద్దాం. ఈషత్ ప్రఫుల్ల సరసీరుహ నారికేళ పూగద్రుమాది సుమనోహర పాలికానాం ఆవాతి మందమనిలస్సహ దివ్యగంధై శేషాద్రిశేఖర విభో తవ సుప్రభాతం. తిరుమలలో మొత్తం ప్రకృతి ఎలా ఉంది అని ఇక్కడ మనకి చెప్తున్నారు. ఎలా ఉంది అంటే సరసీరుహం అంటే పద్మం. ఆకాశంగా పుష్కరిణి అన్నీ ఉన్నాయి, అందులో చాలా పద్మాలు ఉంటాయి. అవి ఈషత్ ప్రఫుల్ల, ఈషత్ అంటే పుల్ల అంటే వికసించిన, అంటే కొంచెం వికసించిన పద్మాలు అంటే అరవిరసిన పద్మాలు. నారికేళ కొబ్బరి, పూగ అంటే తోకచక్క, వక్క అంటాం కదా అది. ద్రుమం, పూగ ద్రుమం అంటే ద్రుమం అంటే చెట్టు, అంటే కొబ్బరి చెట్లు, పోక చెట్లు, ముఖ్యంగా గంధం చందనం చెట్లు చాలా ఉంటాయి తిరుమల మీద. అవన్నీ కూడా గాలికి మెల్లగా ఊగుతున్నాయి. అయితే ఆ గాలి ఎలా ఉందంటే ఆవాతి మందం అనిలం సహదివ్య గంధై. మందం అనిలం అంటే మెల్లగా వీస్తున్న గాలి, మందం అంటే మెల్లగా, అనిలం అంటే గమ్ అంటే మెల్లగా వీస్తున్న గాలి. మందం అంటే మెల్లగా, అనిలం అంటే గాలి, అంటే మలయ మారుతం అంటాం కదా అది. అంటే మలయ పర్వతం మీద వచ్చే మారుతం, అది ఆ గాలి చాలా బాగుంటుంది, మంచి సువాసనతో కూడి ఉంటుంది అని చెప్తారు కదా. అలాగా ఇక్కడ ఈ మెల్లగా వీస్తున్న గాలి సహదివ్యగంధై ఆవాతి. సహదివ్యగంధై అంటే మంచి గంధం. ఎలాగంటే ఏ గంధం అంటే అరవిరిసిన పద్మాలు, కొబ్బరి చెట్లు, పోక చెట్లు, ఇంకా చాలా చాలా చెట్లు, వాటన్నిటి సుగంధాన్ని ఒక సుమనోహర పాలికానాం అంటే ఒక పల్లకిలాగా తీసుకుంది. పాలిక అంటే పల్లకి, అంటే పల్లకి అంటే మోసుకొస్తుంది కాబట్టి, గాలి దాన్ని మోసుకొస్తుంది కాబట్టి ఆ సువాసనని దాన్ని పల్లకి అన్నారు. అంటే అరవిరిసిన పద్మాలు, కొబ్బరి చెట్లు, పోక చెట్లు, ఇంకా ఈ గంధం చెట్లు మొదలైనవి, వీటి సుగంధాన్ని ఆ మలయమారుతం ఒక
పల్లకి నీ గురించి అవి కూడా మెల్లగా వీస్తుంది. అందుకే గాలి కూడా ఎక్కువ వీట్లేదు, మందమనిలం మలయమారుతం అన్నారు ఇక్కడ. కాబట్టి శేషాద్రి శేఖర విభో తవ సుప్రభాతం అని చెప్తున్నారు. అలాగే తర్వాత శ్లోకం, ఉన్మీల్య నేత్ర యుగముత్తమ పంజరస్థ పాత్రావశిష్ట కదళీఫల పాయసాని భుక్త్వా సలిల మదకీళిషుకా పఠంతి శేషాద్రి శేఖర విభో తవ సుప్రభాతం. అంటే ఈ మొత్తం అంతా కూడా చిలకల గురించి చెప్తున్నారు. ఇందులో చిలకలు ఉన్నాయట. చిలకలు ఉన్నాయంటే సాధారణంగా పెంచుకుంటుంటే ఒక పంజరం ఉంటుంది కదా వాటికి. అది ఉత్తమ పంజరస్థ అంటే మంచి పంజరంలో ఉన్నాయట. అంటే ఏదో ఒక బంగారు పంజరం అనుకుందాం, అలాగే బంగారు పంజరంలో ఉన్నాయి. రాత్రంతా అవి కూడా పడుకుంటాయి, అవి కూడా ఉదయాన్నే లేస్తాయి. అయితే ఉన్మిల్య నేత్ర యుగము అంటే ఉన్మిల్య అంటే తెరుచుకున్న, నేత్ర అంటే కళ్ళు, యుగము అంటే 2 కళ్ళు, 2. అంటే ఉదయాన్నే ఎక్కడున్నాయి? ఒక ఉత్తమ పంజరం అంటే బంగారు పంజరంలో ఉన్నాయి. ఉండి ఏం చేసాయి? పాత్రావశిష్ట కదళీఫల పాయసాని అంటే పంజరంలో పాత్రలో వాటికి ఆహారం పెడతారు కదా, తిరుమలలో ఉంటున్నాయి కాబట్టి వాటికి ఆ పాత్రలో పెట్టే ఆహారం కూడా స్వామివారికి పెట్టే నైవేద్యం అవుతుంది. అదే కదళీఫల పాయసాని అదే ఒక అరటిపండు పాయసం అవన్నీ పెట్టారు వాటికి ఆ గిన్నెల్లో. రాత్రి తిని పడుకున్నాయి, ఉదయాన్నే లేచిన వెంటనే వాటికి ఎవరు ఏం పెట్టరు కదా ఉదయాన్నే. అందుకని ఏం చేశారంటే ఆ అవశిష్టం అంటే మిగిలింది, పాత్ర అవశిష్ట అంటే పాత్రల్లో మిగిలిన అరటిపళ్ళు పాయసం తిని సాధిస్తూ మత్తెక్కి కొంచెం భుక్త్వా సలీల మద కేళిషుకా పఠంతి అంటే చక్కగా తల్లూపుతూ అరుస్తున్నాయట. అవి అరుస్తున్నాయంటే పట్టంతి అంటే చదువుతున్నాయని ఉంది, అరుస్తున్నాయి అనమాట. అంటే చిలకల అరుపులు కూడా నీకు మేలుకొలుపులు పాడుతున్నాయి అని చెప్పడం అనమాట. అంటే చిలకల అరుపులు కూడా నీకు మేలుకొలుపులు పాడుతున్నాయి అని చెప్పడం అనమాట. అంటే చెట్లే కాదు, పద్మాలే కాదు, పువ్వులే కాదు, పక్షులు కూడా నీకు మేలుకొలుపు పాడుతున్నాయి అని ఇక్కడ చెప్తున్నారు. తర్వాత శ్లోకం చూద్దాం. తర్వాత శ్లోకంలో నారదుడు వచ్చి పాడుతున్నాడు, వీణ వాయిస్తున్నాడు. ఎలాగో చూద్దాం ఒకసారి. తంత్రీ ప్రకర్ష మధురస్వనయా విపంచ గాయత్యనంతచరితం తవ నారదోపి భాషా సమగ్రమసకృత్కర చారరమ్యం శేషాద్రి శేఖర విభో తవ. అంటే నారదుడు వీణ తంత్రి అంటే తీగలు. తంత్రీ ప్రకర్ష మధురస్వనయా విపంచి అంటే వీణ, తంత్రి అంటే తీగలు, ప్రకర్ష అంటే మీటడం. అంటే మధురస్వనయ అలా నారదుడు తన మహతి అనే వీణని ఆ తీగలు మీటుతూ ఉంటే స్వరం వస్తుంది, అయ్యా చాలా మంచి నాదం వస్తుంది. ఆయన వీణ వాయించడమే కాదు, గాయత్రి అనంత చరితం అంటే నీ అనంతమైన చరితని చాలా మధురంగా గానం కూడా చేస్తున్నాడు. ఆయన మరి ప్రథమ భక్తుడు కదా ఆయన ఎప్పుడు విష్ణువుకి, అందుకు ఆయన గానం చేస్తున్నాడు. అంతేకాదు భాషా సమగ్రమస కృత్కర చారరమ్యం అంటే మొత్తం ఆయన పాటల్లో దేవుణ్ణి స్తుతిస్తూ పాడే పాటల్లో భాషా సమగ్రం అంటే మొత్తం ఆయనకు వచ్చిన భాషంతో ఉపయోగించేసి అన్ని భావాలు అందులో పెట్టేసి వీణ వాయిస్తున్నాడు, పాట పాడుతున్నాడు, పాట తనే పాడేస్తున్నాడు, పాట తనే రాసుకుంటున్నాడు. మళ్ళీ హస్తాలతో కృత్కర చారరమ్యం అంటే హస్తాలతో కూడా అభినయం చేస్తున్నట్ట. ఒక పక్క హస్తాలతో అభినయం చేస్తున్నాడు, మధ్య మధ్యలో వీణ వాయిస్తున్నాడు, పాట పాడుతున్నాడు, అన్నీ చేస్తున్నాడు. నారదుడు కూడా వచ్చేసాడు, ఇంకా నువ్వు లే అని శేషాద్రి శేఖర విభో తవ సుప్రభాతం అని చెప్తున్నారు. అంటే ప్రియభక్తుడైన నారదుడు సుప్రభాతం పలుకుతున్నాడు. నీకు అనంత చరితం అంటే నీకు ఆద్యంతాలు లేవు కదా, నిన్ను కొలవడానికి కావాల్సిన ఆధ్యాత్మిక శక్తి ఉన్నవాళ్ళలో నారదుడు ఒకడు. ఆయన కీర్తనతో నీకు ఇదే సుప్రభాతం అని చెప్తున్నారన్నమాట. తర్వాత శ్లోకం చూద్దాం. భృంగావళీ చ మకరంద రసానువిద్ద జంకార గీత నినదై సహసేవనాయ నిర్యాత్యుపాంత సరసీ కమలోదరేభ్య శేషాద్రి శేఖర విభో తవ సుప్రభాతం. అంటే భృంగావళి అంటే తుమ్మెతల గుంపు,
భృంగము అంటే తుమ్మెద, తుమ్మెదల గుంపు. ఇవేం చేసేట? భృంగావళి చ మకరంద రసానువిద్ధ, అంటే మకరందం తేనెను తాగే. ఎక్కడ తేనె అంటే ఇందాక అన్నాం కదా, ఆ పద్మాలు ఉన్నాయి, అరవరికల పద్మాలు, అందులో మధ్యలో కూర్చొని, కడుపులో అంటే కమలం మధ్యలో కూర్చొని అవి తాగుతున్నట్ట. తాగి భృంగావళి చ మకరంద రసానువిద్ధ, విద్ధ అంటే తెలుసుకున్నవి, పొందినవి. ఇక్కడ రసం తెలిసింది అంటే తాగే, ఆ తేనె తాగే అని అర్థం. మకరందం అంటే తేనె. ఝంకార గీత నిన్నదాయి, ఆ మకరందాన్ని తాగి అవి ఝంకారాలు చేస్తున్నాయట. అది ఎలా ఉందంటే ఒక పాట పాడుతున్నట్టు, ఒక మంచి నినాదం ఇస్తున్నట్టు ఉన్నాయట. అంటే మామూలుగానే ఈ తేనెటీగలు చేసే శబ్దం ఒక ఓంకారంలా ఉంటుంది. అంటే తను సృష్టించింది అయినా, ఆ స్వామి సృష్టించింది అయినా, ఆ ప్రకృతి సైతం స్వామిని సేవ చేయడానికి ఈ శ్లోకంలో చెప్పారు. అంటే ఇక్కడ తుమ్మెదలు అంటే భక్తులే. భక్తులు ఆ గోవిందనామస్మరణ అనే ఒక తేనెని తాగి, మధువుని ద్రోలి, గోవింద గోవింద అంటూ ఎలాగైతే దేవుడి దగ్గరికి వస్తారో లేపడానికి, మేలుకొలు పాడడానికి, అలాగా ఈ తేనెటీగలు ఆ పద్మాల్లో ఉండే తేనె తాగి అంతగా నినదిస్తున్నాయి. అంటే ఇక్కడ భక్తుడే తేనెటీగగా మారి భగవన్నామ స్తోత్రం అనే తేనెను గ్రోలి స్వామికి సుప్రభాతం. ఎందుకంటే ప్రకృతి, పరమాత్ముడు పురుషుడు, మిగుతుందంతా ప్రకృతి అంటారు కాబట్టి, ఆ రెండు ఒకటే కాబట్టి, మరి ప్రకృతి సహజంగానే స్వామికి వేలుకొలు పడడానికి ప్రయత్నిస్తూ ఉంటుంది. 11వ శ్లోకం. యోషాగణేన వరదగ్ని విమధ్యమానే ఘోషాలయేషు దదిమంతన తీవ్రఘోష రోషాత్కలి విదదతే కకుభశ్చకుంభ శేషాద్రిశేఖర విభో తవ సుప్రభాతం. అంటే యోషాగణేన అంటే గొప్ప స్త్రీలు, యోష అంటే గొప్ప స్త్రీలు, గణేన అంటే సమూహం, గొప్ప స్త్రీల సమూహం అంటే అనుకోండి. ఇది ఏం చేస్తున్నారు వాళ్ళు? ఉదయాన్నే చల్ల చిలుపుతున్నారు. వరదగ్ని విమధ్యమానే, వరదగ్ని అంటే గొప్పగా, దది అంటే పెరుగుని, విమధ్యమానే అంటే విమధ్యం అంటే అక్కడ చిలకడం, ఘోషాలయేషు అంటే ఎక్కడైతే ఈ చల్లతి స్థలం ఉందో అది ఘోషాలయేషు అంటే గోశాల అనుకున్నాం. దదిమంతన తీవ్ర ఘోష అంటే దదిమందన తీవ్ర ఘోష, అలా చిలుకుతున్నప్పుడు చాలా తీవ్రమైన శబ్దం వస్తుందన్నమాట. ఇది జాగంటి వారి భాషలో చెప్పాలంటే, వాళ్ళు పెరుగు చిలుకుతూ ఉంటే అది చర్రు చస్ అనే శబ్దం వస్తుందని ఆయన చెప్తారు. అలాంటి శబ్దం ఒకటి చాలా ఎంతోమంది చేస్తున్నారు కాబట్టి శబ్దం చాలా గొప్పగా వస్తుంది. తీవ్ర ఘోష, చాలా గొప్ప శబ్దం వస్తుంది అది చిలుకుతూ ఉంటే. అది ఎలా ఉందంటే, దిక్కులు శబ్దానికి చిహ్నం. ఎందుకంటే శబ్దం అనేది ఆకాశ తత్వం కాబట్టి, అంటే దిక్కుల నుంచే శబ్దం వస్తుంది కాబట్టి, ఆ దిక్కుల నుంచి వచ్చే శబ్దానికి పోటీగా ఈ పెరుగు కుండల్లోంచి చిలుకుతుంటే వచ్చే శబ్దం ఉంది. ఈ రెండు శబ్దాలు కలిసి ఒకదాంతో ఒకటి పోట్లాడుకుంటున్నాయా, లేకపోతే వాటి మధ్యన పోటీ పడుతున్నాయా? అవి నువ్వు ఎక్కువ, నేను ఎక్కువ, దిక్కుల నుంచి వచ్చే శబ్దం ఎక్కువ, అదే ఈ పెరుగు కుండల నుంచి వచ్చే. అలాగే రోషాత్కలం దదతే కకుభశ్చ కుంభ, కకుభము అంటే దిక్కు, కుంభ అంటే కుండ. అంటే అటు దిక్కుల నుంచి వచ్చే శబ్దం, ఈ కుంభం అంటే ఈ కుండల నుంచి వచ్చే శబ్దం, రెండు ఒకదాంతో ఒకటి పోటీ పడుతున్నాయి. శేషాద్రి శేఖర విభో తవ సుప్రభాతం. తర్వాత శ్లోకం చూద్దాం. పద్మేశమిత్ర శతపత్ర గతాళివర్గా హర్తుం శ్రియం కువలయస్య నిజాంగలక్ష్మ్యా భేరీ నినాదమివ బిభ్రతి తీవ్రనాదం శేషాద్రిశేఖర విభో తవ సుప్రభాతం. పద్మేశమిత్ర అంటే పద్మేశుడు అంటే సూర్యుడు, సూర్యుడికి మిత్రుడు అంటే కమలం. అంటే ఈ కమల శతపత్ర కమలాలు, మిత్ర శతపత్ర గతాళి వర్గ అంటే ఈ పద్మాల్లో మధ్యలో కూర్చుని ఏమిటున్నాయి? మళ్ళా ఆ తుమ్మెదలే. అవి ఏం చేస్తున్నాయంటే, తుమ్మెదలు నల్లగా ఉంటాయి కదా. హర్తం త్రియం కువలయస్య నిజాంగ లక్ష్మ్య. కువలయం అంటే కలువ, ముఖ్యంగా నల్ల కలువ ఏంటంటే ఆ నల్లటి కాంతి చాలా మెరుస్తూ ఉంటుంది. తుమ్మెదలు కూడా నల్లగా ఉంటాయి కదా. అవి ఈ ఉదయాన్నే కాబట్టి కలువలు ముడుచుకుపోతూ ఉంటాయి.
పద్మాలు వికసిస్తూ ఉంటాయి. అది మామూలుగా అవి ఏం చేస్తున్నాయంటే నల్ల కలువలు మూసుకుపోతున్నాయి. మనం ఏం చేద్దామంటే ఎలాగా ఇప్పుడు అవి ఏం చేయలేవు కాబట్టి చంద్రుడు లేడు, అది రాత్రి కాదు కాబట్టి వాటి తాలూకా నల్లటి కాంతిని మనం లాగేసుకుందాం, మనం వాటిని తీసేసుకుందాం అని చెప్తూ హర్తుం శ్రియం కువలయస్య నిజాంగ లక్ష్మి అంటే నల్ల కలువలకు ఉండే సహజమైన నల్లటి కాంతిని తాము లాక్కొని తాము నల్లగా అయిపోతాయట. ఇంకా నల్లగా అవడానికి ప్రయత్నిస్తున్నాయట. అవి అసలే నల్లగా ఉంటాయి తేనెటీగలు, ఇంకా నల్లగా ఉండడానికి ప్రయత్నిస్తున్నట్టు. ఎందుకు అంటే స్వామివారు నల్లగా ఉంటారు కాబట్టి అంటూ అవి చేసే జంకారం ఎలా ఉందంటే ఆ కలువల మీదకి దండెత్తి ఆ నిజాంగ లక్ష్మ్య అంటే ఆ కలువల మీదకి దండెత్తి ఆ నిజాంగ లక్ష్మ్య అంటే లక్ష్మి అంటే ఇక్కడ కాంతి, ఆ కలువలకుండే కాంతిని హరించడానికి జయించడానికి చేస్తున్న భేరీ నినాదంలా ఉందట ఆ తుమ్మిదల జంకారం అని ఇక్కడ చెప్తున్నారు. అవి కూడా ఎలా జంకారం చేసి శేషాద్రి శేఖర విభో తవ సుప్రభాతం అని ఈ 12వ శ్లోకంలో చెప్పారు. తర్వాత 13వ శ్లోకం చూద్దాం. శ్రీమన్నభీష్ట వరదాకిల్ల లోకబంధో శ్రీ శ్రీనివాస జగదేక దయైక సింధో శ్రీదేవతా గృహ భుజాంతర దివ్యమూర్తే శ్రీ వెంకటాచలపతే తవ సుప్రభాతం. ఈ 12వ శ్లోకం దాకా శేషాద్రి శేఖర విభో తవ సుప్రభాతం అన్నారు. ఇప్పుడు శ్రీ వెంకటాచలపతే తవ సుప్రభాతం అంటారు ఇంచుమించుగా ఈ మిగిలిన అన్ని శ్లోకాల్లోని. ఏదైతే అంటే మొత్తం 7 కొండలు ఆయన నివాసం కాబట్టి ఏ కొండ పేరు పెట్టి పిలిచినా పర్వాలేదు. ఇప్పుడు చూద్దాం. అంటే ఇక్కడ ఆ శ్రీమన్నారాయణ వర్ణిస్తున్నారు. శ్రీమన్ అభీష్ట వరద అఖిల లోకబంధం అంటే మొత్తం లోకాలన్నిటికీ అభీష్ట వరద అంటే కోరికలు ఇచ్చేవాడు, కోరిన కోరికలు తీర్చేవాడు లోకబంధు. శ్రీనివాస జగదైక దయైక సింధో అంటే జగదైక దయైక సింధో అంటే ఈ లోకానికి అందరికీ నువ్వు ఒక్కడే ఒక కరుణా సముద్రుడు లాంటి వాడి. సింధు అంటే సముద్రం, దయైక సింధో అంటే ఏకసింధో అంటే దయాకి కరుణకి నువ్వు ఒక్కడివేనయ్యా, ఇంకెవరు అక్కర్లేదు మాకు. శ్రీనివాస నువ్వు, ఎందుకంటే లక్ష్మీ నివాస నువ్వు మా మీద కరుణ చెప్తే మాకు అన్ని శుభాలు కలుగుతాయి అంటూ శ్రీదేవత గృహ భుజాంతర దివ్యమూర్తి. శ్రీదేవత అంటే లక్ష్మీదేవి. లక్ష్మీదేవి ఎక్కడ ఉంటుంది? విష్ణు వక్షస్థలంలో వేరుస్తూ ఉంటుంది, లేకపోతే స్థిరంగా నివాసం ఉంటుంది అనుకుంటే శ్రీదేవత గృహ అంటే ఆమె గృహం ఎక్కడుంది అంటే భుజాంతర దివ్యమూర్తి. భుజాంతరం అంటే భుజములు, అంతరం అంటే మధ్యలో, భుజాల మధ్యలో ఉంటుంది అంటే వక్షస్థలంలో ఉంటుంది. భుజ అంతర అంటే 2 భుజాల మధ్యలో ఉన్న జాగాలో ఉంటుంది అంటే వక్షస్థలంలో ఉంటుంది. శ్రీ వెంకటాచలపతే తవ సుప్రభాతం అంటే ఈ మొత్తం సుప్రభాతంలో ఒక వెంకటేశ్వరుడినే కాకుండా లక్ష్మీదేవిని కూడా అలాగా పదే తలుచుకుంటూ ఆమెకు కూడా అన్ని స్తోత్రాలు చేస్తూ ఆమెను కూడా మేలుకొలుపుతూ ఆమె కరుణ కూడా అడుగుతూ ఆమెను కూడా వేడుకుంటూ మొత్తం ఈ సుప్రభాతం సాగుతుంది చివరి దాకా కూడా. అందుకే మొదట లక్ష్మీదేవి కరుణ పొంది తద్వారా శ్రీనివాసుడు, ఆయన శ్రీనివాసుడు కాబట్టి ఆయన కరుణ పొందడం చాలా సులభం అవుతుందని చెప్పి భక్తులు నమ్ముతారు. కాబట్టి ఎందుకంటే శ్రీనివాసుడు ఇచ్చే ప్రతి వరానికి ఆ మహాలక్ష్మీదేవి ఆశీర్వాదం ఉంటుంది. విష్ణువులు కోరుతూనే ఉంటారు, ఏదో ఒక ఆపద కొని తెచ్చుకుంటూ ఉంటారు. వాటిని గురించి ఆ స్వామికి వివరిస్తూ కాస్త చూసుకోండి మన పిల్లలే కదా అని చెప్పి ఆవిడ చెప్తూ ఉంటుంది. కాబట్టి లక్ష్మీదేవిని కూడా ఇలాగా స్తుతిస్తూ ఉంటారు. ఇప్పుడు 14వ శ్లోకం. ఇది చాలా విచిత్రంగా ఉంటుంది ఈ శ్లోకం. శ్రీస్వామి పుష్కరిణికా ప్లవ నిర్మలాంగ శ్రేయోధిన హరవిరించి సనందనాద్య ద్వారే వసంతి వరవేత్ర హతోత్తమాంగ శ్రీ వెంకటాచలపతే తవ సుప్రభాతం. సరే, ఇందాక మనం ఒక పెద్ద పట్టిక చదివాం. ఎవరెవరు వచ్చారంటే సప్తర్షులు వచ్చారు, నారదుడు వచ్చాడు, అమ్మవారిని సేవించడానికి పార్వతీ, సరస్వతి, శశీదేవి అందరూ వచ్చారు. ఇంకా బృహస్పతి వచ్చి చెబుతున్నాడు. శివుడు, బ్రహ్మ, షణ్ముఖుడు, కుమారస్వామి, ఇంద్రుడు, అష్టదిక్పాలకులు, నవగ్రహాలు అందరూ వచ్చారు. వీళ్ళందరూ వచ్చి ఏం చేశారంటే ముందు అక్కడ ఆకాశగంగలో శ్రీస్వామి పుష్కరిణిలో స్నానం చేశారు. శుభ్రంగా స్నానం చేసి
నిర్మలంగా అంటే శుచిగా నిర్మలులై వచ్చారు. వచ్చి ఎందుకు వచ్చారు అంటే నిర్మలులై వచ్చారు. వచ్చి ఎందుకు వచ్చారు అంటే శ్రేయోర్థినం అంటే శ్రేయం అర్థిస్తున్నారు. నీ దగ్గర నుంచి మంగళం కోరుతున్నారు, అర్థిస్తున్నారు వాళ్ళు. ఎవరు వచ్చారు అంటే ఇక్కడ ఒకసారి చెప్తున్నారు వాళ్ళు, హర విరించి సనందనాద్య. హర అంటే శివుడు, విరించి అంటే బ్రహ్మ, సనందనాద్య అంటే సనందాదులు. వాళ్ళందరూ శుభ్రంగా పుష్కరంలో స్నానం చేసి వచ్చి ఉన్నారు. ఎక్కడ నీ ద్వారం దగ్గర వేచి ఉన్నారు. ఇంకా తీయలేదు కదా, దర్శనం ఇవ్వలేదు. అయితే ఇప్పుడు ఇంతమంది వచ్చారు, ఇలాగా గుంపులుగా అందరూ వచ్చేస్తున్నారు. ఇప్పుడు వీళ్ళు వచ్చారు అంటే వీళ్ళ వెనకాదలు వీళ్ళ అనుచరులు, చిన్న దేవతలు, పెద్ద దేవతలు అందరూ వచ్చేస్తారు కదా. మామూలుగానే మనం చూస్తాం, ఒక వీఐపీ ఎవరైనా వస్తూ ఉంటే వెనకాదలు ఒక 100 మంది అనుచరులు వస్తున్నారు. ఇంతమందితో ఆ స్వామి గుడి ముందు కొంచెం తోసుకున్నట్టు అయిపోతుంది. అవుతున్నప్పుడు ఏం చేశారంటే ద్వారం ముందు ద్వారపాలకు ఉంటారు, జయ విజయులు ఉంటారు మనకి. జయ విజయులు ఒక పెద్ద వరవేత్ర హతోత్తమాంగా అంటే కర్ర పట్టుకొని నిలబడట. వరవేత్రం, వర అంటే పెద్దది, చాలా గొప్పది. వేత్రం అంటే దండం, అంటే ఒక పెద్ద కర్ర అంటే ఒక లాఠీ అనుకోండి. అలాగా వరవేత్ర హతోత్తమాంగా అంటే ఆ కర్ర పట్టుకొని అదిలిస్తున్నారు. ఉండండి తోసుకొని రాకండి, ఇంకా స్వామి లేవలేదు అని లేచినప్పుడు బయటకు వచ్చిన మీరు చూద్దరు కానీ తోసుకోకండి అని వచ్చేస్తుంటే వాళ్ళని ఆపడం కోసం చెప్పి కర్రని ఇలా గాలిలో తిప్పుతుంటే వాళ్ళ తలలకు తగులుతున్నాయి అవి. వరవేత్ర హత ఉత్తమాంగా, ఇందాక చెప్పుకున్నాం. ఉత్తమాంగా అంటే శిరస్సు, శరీరంలో ఉత్తమమైన అంగం ఏదంటే శిరస్సు. అందుకని హత ఉత్తమాంగా అంటే హత అంటే దెబ్బ తగిలినానో కొట్టబడినా అని అర్థం. అంటే మొత్తానికి తిప్పుతుంటే వీళ్ళ తలలకు తగులుతున్నాయట. ఈ తలలకు తగలడంతో వీళ్ళు వాటిని తప్పించుకుంటున్నారు. తగలడం అంటే నిజంగా తగలడం కాదు కానీ అదిలిస్తున్నారు అనమాట. అలా కర్రగాలిలో తిప్పినప్పుడో లేకపోతే ఇలా అన్నప్పుడో వాళ్ళు తప్పించుకుంటున్నారు అని అర్థం. అంటే ఇక్కడ ఒకటి మనం గమనిద్దాం. మనకి భాగవతంలో చెప్పినప్పుడు సనక సనందాదులు విష్ణుమూర్తి దర్శనానికి వైకుంఠానికి వెళ్తే జయ విజయులు ఆపుతారు వాళ్ళని. ఆపితే మీరెవాళ్ళు మమ్మల్ని ఆపడానికి అని చెప్పి వాళ్ళకి ఒక శాపం ఇచ్చేస్తారు. ఇచ్చిన తర్వాత వీళ్ళు మామూలుగా లోపలికి వెళ్ళిపోతారు. ఇక్కడ అది లేదు. సనందనాద్య అంటే సనందులు వచ్చినా కూడా వాళ్ళు కూడా వేస్తున్నారు. కర్రగాలిలో తిప్పుతున్నారు, తలకెక్కడ తగులుతాయని వీళ్ళు బాధపడుతున్నారు, అయినా వేచి ఉన్నారు. అంటే ఆ వైకుంఠం కన్నా ద్వారపాలకులకి ఇక్కడ ఎక్కువ శక్తి ఉన్నట్టు, వాళ్ళకి అధికారం ఉన్నట్టు కనబడుతుంది. అంటే వైకుంఠం కన్నా గొప్పది ఇది కలియుగ వైకుంఠం అని అందుకే అంటారు. తిరుమలని కలియుగ వైకుంఠం అని అనడానికి ఈ శ్లోకం ఒక నిదర్శనం. అందరూ అంటే ఎప్పుడు సులభంగా ఎప్పుడు పడితే అప్పుడు దర్శనం చేసుకోగలిసినటువంటి అధికారము, చనువు ఉన్న వాళ్ళు కూడా ఇక్కడ వేచి ఉంటున్నారు. ఇక్కడ ద్వారపాలకులదే పైచేయి అవుతోంది. ఇక్కడ శాపం ఇవ్వడానికి లేని బలం అంతటిది. ఈ ద్వారపాలకుల స్వామి బలాన్నే పుచ్చుకొని మొత్తాన్ని వీళ్ళని ఆపుతున్నారు అని చెప్తున్నారు అనమాట. కానీ నిజంగా ఊహించుకుంటే బాగుంటుంది, సరదాగా ఉంటుంది. ఎందుకంటే అందరికీ ఒక తలలు కాదు కదా. ఇప్పుడు బ్రహ్మకి 4, శివుడికి 5, కుమారస్వామికి 6, ఇలాగ చాలా తలలు ఉంటాయి. వీళ్ళందరూ వాళ్ళు అందుకని పరవేతర హతోత్తమంగా అనేది చాలా ఒక మంచి చమత్కారం అది. ఇది మొత్తానికి 14వ శ్లోకం. ఇది ఈ భాగంలో ఇక్కడితో ఆపుకుందాం. మళ్ళా 3వ భాగంలో 15వ శ్లోకం నుంచి కలుసుకుందాం. ఓం నమో వెంకటేశాయ. జై శ్రీమన్నారాయణ. 15వ శ్లోకం చూద్దాం. శ్రీ శేషశైల గరుడాచల వెంకటాద్రి నారాయణాది వృషభాద్రి వృషాద్రిముఖ్యాం ఆఖ్యాం తదీయ వసతే రనిషం వదంతి శ్రీ వెంకటాచలపతే తవ సుప్రభాతం. అంటే ఈ స్వామి ఎంత మహిమ గలదో స్వామి నివాసం కూడా అంత మహిమ గలది అని చెప్పడం కోసం ఈ శ్లోకం ఉంది. ఇక్కడ ఆ కొండల్ని వర్ణిస్తున్నారు. శ్రీ శేషశైల గరుడాచల వెంకటాద్రి నారాయణాద్రి వృషభాద్రి వృషాద్రి, ఇవి ముఖ్యమైనవి. వీళ్ళన్నిట్లో కూడా ఆఖ్యాం తదీయ వసతే అనిశం వదంతి. అలాగా వీటిని నువ్వు నివసించే స్థలాల్ని ఇలా రకరకాల పేర్లతో పిలుస్తారయ్యా. అలాంటి ఇవి కాకుండా ఇంకా చాలా ఉన్నాయి. అంజనాద్రి, సింహాద్రి అని, ఇంకా చాలా క్రీడాద్రి, వైకుంఠాద్రి, వరాహాద్రి, ఇవన్నీ చాలా ఉన్నాయి. 21 నామాలు ఉన్నాయి డాకింగ్గా మొత్తం తిరుమల కొండలకి అన్నిటికీ కలిపి. ఇది వేరే పురాణాల్లో బ్రహ్మాండ పురాణం, వామన పురాణంలో వస్తాయి ఇవి అక్కడక్కడ. అందులో
ఎక్కువగా వెంకటాద్రి, వృషభాద్రి, శేషాద్రి ఎక్కువ వస్తాయి. మొత్తానికి ఏంటంటే నీకెంత మహిమ ఉందో నీవు నివసించే స్థలాలకి, కొండలకు కూడా అంత మహిమ ఉందయ్యా అని చెప్తూ ఆఖ్యాం తదీయ వసతే అనిశం అనంతి. అంటే నువ్వు నివాసి ఎక్కడ ఉంటున్నావో ఆ స్థలాల్ని కూడా అనిశం అంటే ఎల్లప్పుడూ కూడా ఆఖ్యాం అంటే పలుకుతూ ఉంటాయా, పొగుడుతూ ఉంటాయి అని చెప్తున్నారు. అంటే స్వామియే కాదు, స్వామికి సంబంధించిన ప్రతి వస్తువు కూడా, ప్రతిదీ కూడా అంత గొప్పది, మహిమ గలది, ఇలా వీటంటికి ఇన్ని పేర్లు ఉన్నాయి అని చెప్పి ఈ శ్లోకంలో చెప్తున్నారు. ఇప్పుడు 16వ శ్లోకం. సేవాపరా శివసురేష కృషానుధర్మ రక్షోంబునాద పవమాన ధనాదినాద బద్ధాంజలి ప్రవిల సన్నిజ శీర్షదేశ శ్రీ వెంకటాచలపతే తవ సుప్రభాతం. అంటే మళ్ళీ ఎంతమందో వెయిట్ చేస్తున్నారు నీకు సేవ చేయడానికి అని చెప్తూ, ఎవరంటే ఇంక దేవతలు అయిపోయారు, త్రిమూర్తులు అయిపోయారు. త్రిమూర్తులు కదా, అదే మిగిలిన వాళ్ళందరూ అయిపోయారు, ఆ అమ్మవార్లందరూ అయిపోయారు, బృహస్పతి అయిపోయాడు, సప్తర్షులు అయిపోయారు. ఇంకా ఏంటంటే మిగిలిన వాళ్ళతో పాటు వీళ్ళు కూడా. అంటే సేవాపర అంటే నీకు సేవ చేయడానికి, పరా ఓ దేవుడా, ఓ వెంకటాచలపతి, నీకు సేవ చేయడానికి ఎవరెవరు ఉన్నారయ్యా అంటే ఎలా ఉన్నారు, ఎవరెవరు ఉన్నారు. ముందు ఎవరెవరు ఉన్నారో చూద్దాం. శివ అంటే శివుడు, సురేష అంటే ఇంద్రుడు, కృషానుడు అంటే అగ్ని, ధర్మరక్షం అంటే యమధర్మరాజు, రక్ష అంటే నైరుతి. తర్వాత అంబునాథుడు అంటే వరుణుడు, నీటికి, అంబు అంటే నీరు కదా, నీరుకి అధిపతి వరుణుడు. పవమాన అంటే వాయువు. ధనాదినాథుడు అంటే కుబేరుడు. మొత్తానికి ఏంటంటే ఈ అష్టదిక్కులకి ఉన్న దిక్పాలకులు, ఈ అష్టదిక్పాలకులు నీకు సేవ చేయాలనే కోరికతో సేవాపర బద్ధాంజలి ప్రవిల తన్ నిజ శీర్షదేశ. అంటే బద్ధాంజలి అంటే రెండు చేతులు జోడించి వెయిట్ చేస్తున్నారు, నీ గురించి వేచి ఉన్నారు. ఎలాగంటే నిజ శీర్షదేశ, ఆ రెండు చేతులు కూడా మామూలుగా నమస్కారం పెట్టలేదు, తల మీద పెట్టుకున్నారు రెండు చేతులను. అంటే బద్ధాంజలి అంటే జోడించిన హస్తాలతో తమ తల మీద పెట్టుకొని, అంటే తమ తల మీద ఈ రెండు అంజలి ఘటిస్తూ నీ సేవ కోసం అష్టదిక్పాలకులు వెయిట్ చేస్తున్నారు, నీ కోసం వేచి ఉన్నారు. అలాంటి స్వామి నీకు సుప్రభాతం, వెంకటాచలపతి నీకు సుప్రభాతం. అంటే దిక్పాలకులు ఎందుకు చెప్పారంటే దిక్కులన్నీ కూడా స్వామి గురించి వేచి ఉన్నాయి. దిక్కులన్నీ వేచి ఉన్నాయంటే దిక్పాలకులు కూడా వేచి ఉన్నట్టే లెక్క. అందుకు ఈ అష్టదిక్కి ఉన్నారయ్యా అని చెప్తున్నారు అన్నమాట ఈ శ్లోకంలో. ఇప్పుడు వేరే ఈ శ్లోకం తర్వాత వచ్చేది ధాటీషుతే విహగరాజ మృగాదిరాజ నాగాదిరాజ గజరాజ హయాదిరాజ స్వస్వాధికార మహిమాధికం అర్థయంతే శ్రీ వెంకటాచలపతే ధాటీషుతే. ధాటీషుతే అంటే ఏదో దండయాత్రకు, ఒక యాత్రకి వెళ్ళడం అనమాట. ధాటి అంటే జనరల్గా దండయాత్ర, మామూలుగా అయితే దండయాత్ర అని అర్థం చెప్పుకోవచ్చు. ధాటీషుతే అంటే అలాంటి దండయాత్రలో మరి ఎక్కడికైనా దండయాత్రకు వెళ్తున్నాం అంటే ఒక వాహనం కావాలి కదా, ఏనుగో గుర్రమో ఇంకేదో కావాలి, గరుడులో ఎవరో ఒకళ్ళు కావాలి కదా. అయితే ఇవన్నీ కూడా స్వామికి ఉన్నాయి. వీళ్ళందరూ కూడా ఎవరికో ఒకరికి వాహనాలు, ముఖ్యంగా స్వామికి వాహనాలు. సో వీళ్ళందరూ ఈ వాహనాలన్నీ ఏమంటే అడుగుతున్నాయి అనమాట, మమ్మల్ని తీసుకెళ్ళు, నీ వల్ల మా మహిమ పెరుగుతుంది, మాకు మా ఇదేమిటో చూపిస్తాం, మా అధికారం ఏమిటో చూపిస్తాం, అది చూపించుకోవడానికైనా సరే నువ్వు మమ్మల్ని ఈ దండయాత్రలో తీసుకెళ్ళాలని చెప్తున్నారు. ఎవరెవరు అంటే విహగరాజు అంటే విహగం అంటే పక్షుల రాజు గరుత్మంతుడు, మృగాదిరాజు అంటే సింహం, నాగాదిరాజు వాసుకి కానీ ఆదిశేషు కానీ, గజరాజుడు ఐరావతం, హయాదిరాజ ఉచ్చేశ్రవం అంటే అటు పక్షులలో గరుత్మంతుడు, మృగాలలో సింహం, నాగులలో సర్పాలలో ఈ ఆదిశేషు, వాసుకి. గజరాజు అంటే ఐరావతము, హయాదిరాజ అంటే గుర్రంలో అన్నిటికన్నా ఉత్తమమైనది ఉచ్చేశ్రవం. ఇవన్నీ కూడా బతిమాలుకుంటున్నాయి అనమాట, మమ్మల్ని తీసుకెళ్ళు, మా మీద అధిరోహించు, నీ వలన మా మహిమ పెరుగుతుంది, మా బలం ఏమిటో మేము అందరికీ చూపిస్తాం, నీకు కూడా సేవ చేసుకుంటాం, మేము ఈ రకంగానే సేవ చేయగలం కదా, నువ్వు మమ్మల్ని ఉపయోగించుకోకపోతే ఎలాగా అని చెప్పి అవన్నీ కూడా వేడుకుంటున్నాయి. అది ఈ శ్లోకం.
18వ శ్లోకం. సూర్యేందు భౌమబుధ వాక్పతి కావ్యశౌరి సర్భానుకేతు దివిషత్ పరిషత్ ప్రధాన దాసదాస చరమావధి దాసదాస శ్రీ వెంకటాచలపతే తవ సుప్రభాత. దాస్యానికి చాలా గొప్ప ఉదాహరణ ఇది. మనం నవయుత భక్తి మార్గాల్లో ఒక భక్తి మార్గం ఇది. సూర్యేందు భౌమ, ఇప్పుడు అష్టదిక్పాలకులు అయిపోయారు, నవగ్రహాలు వస్తున్నాయి తర్వాత. సూర్యేందు భౌమ, సూర్యుడు, ఇందు చంద్రుడు, భౌమ అంగారగ్రహం, అదే మంగళగ్రహం, బుధగ్రహం, అదే మంగళగ్రహం, బుధగ్రహం, వాక్పతి అంటే బృహస్పతి గురుగ్రహం, కావ్యశౌరి అంటే కావ్య అంటే శుక్రాచార్యుడు అంటే శుక్రగ్రహం, శౌరి అంటే శనిగ్రహం, కేతు అంటే కేతుగ్రహం. మొత్తానికి 9 గ్రహాలు ఎక్కడ ఉంటాయి సాధారణంగా అంటే ఈ గ్రహాలన్నీ కూడా దివిషత్ పరిషత్ అంటే దివిష అంటే ఇంద్రసభలోని వాటిలోని అష్టదిక్పాలకులు ఈ నవగ్రహాలు ఇవన్నీ కూడా కొలువై ఉంటాయి కదా. పరిషత్ అంటే సభ అంటే ఈ సభలో ఈ ఇంద్రసభలోనో లేకపోతే దేవసభలోనో ప్రధాన అంటే ముఖ్యమైనటువంటి అష్టదిక్పాలకులు ఈ నవగ్రహాలు కూడా ఉన్నాయి, వేచి ఉన్నాయి. ఎందుకు అంటే దాసదాస చరమావధి దాసదాస అంటే సూర్యుడు, చంద్రుడు, అంగారకుడు, బుధుడు, బృహస్పతి అంటే గురువు, బృహస్పతి అంటే గురువు, శుక్రుడు, శని, రాహువు, కేతువు ఈ సేవకులుగా ఉండడానికి అంటే 4th లెవెల్లో ఎక్కడోని ఒకడు ఉంటే వాడి కింద 4 లెవెల్స్ ఉంది అనుకోండి. జనరల్ మేనేజర్, ఒక అసిస్టెంట్ జనరల్ మేనేజర్, ఒక మేనేజరు, ఒక మేనేజరు, ఒక సూపర్వైజరు, ఒక ఇలా ఉన్నట్టు ఆ చివరిని ఎక్కడో ఉండడానికి కూడా వాడు సిద్ధులే ఉన్నారయ్యా ఈ నవగ్రహాలన్నీ కూడాను. అలాంటి నీకు సుప్రభాతం అని ఇక్కడ చెప్తున్నారు. అంటే మొత్తము ఈ విశ్వంలో ఉండే ప్రతి అణువు కూడా ఆయన సేవ చేయడానికే సిద్ధంగా ఉన్నాయి. అంటే ఆయన ఎంత గొప్ప మూర్తో మనం ఊహించుకోవాలి. తర్వాత 19వ శ్లోకంలో కూడా అదే చెప్తున్నారు కొంచెం వేరేగా. అంటే ఈ గ్రహాల గురించి ముఖ్యంగా ఎందుకు చెప్పారు అంటే మామూలుగా గ్రహాలు రకరకాలుగా మనల్ని ప్రభావితం చేస్తూ ఉంటాయని చెప్పి నమ్ముతాం మనం. ఈ ప్రభావాల నుంచి మన గ్రహాల ప్రభావం నుంచి బయటపడాలంటే ఆ వాళ్ళు ఎవరిని సేవిస్తున్నారో ఆయన పట్టుకుంటే అయిపోతుంది. అంటే ఆ వెంకటేశ్వర స్వామినో ఆ విష్ణుమూర్తిని ఎవరినో పట్టుకుంటే అయిపోతుంది. ఈ గ్రహాల కోసం మనం ఈ విడివిడిగా ఈ పూజలు, ఈ పునస్కారాలు, శాంతులు ఇవేవి చేయక్కర్లేదు అని చెప్పడం అనమాట. అంటే దాసులు అంటే స్వామి దాసులకి ఈ గ్రహాలు దాసులు అవుతున్నాయి అంటే అర్థం ఏమిటి? వాళ్ళు చెప్పినట్టు వింటాయి, వాళ్ళనేమి చెయ్యవు అని అర్థం. అంటే మన స్వామినే సేవించక్కర్లేదు, వాళ్ళ దాసుల్ని సేవిస్తే మనకి ఈ గ్రహాల బాధలు ఏవి ఉండవు. ఎందుకంటే అవే ఈ దాసులకి దాసులు అవడానికి సిద్ధంగా ఉన్నాయి అన్నప్పుడు మనల్ని ఈ గ్రహాలు ఏం చేస్తాయి? మనం ఈ ఎక్కడ మనం ఉన్నా కూడా వాటితో మనకి ఏ రకమైన ఇబ్బంది ఉండదు అని చెప్తున్నారనమాట. ఇంకా 19వ శ్లోకం చూద్దాం. పాదధూళి భరిత స్ఫురితోత్తమాంగ స్వర్గాపవర్గ నిరపేక్ష నిజాంతరంగా కల్పాగమా కలనయ అకులతాం లభంతే శ్రీ వెంకటాచలపతే తవ సుప్రభాతం. అంటే త్వత్పాదధూళి భరిత అంటే త్వత్ అంటే నీ పాదధూళితో భరిత అంటే నిండి స్ఫురిత అంటే మెరుస్తూ ఉన్న పవిత్రమైన ఉత్తమాంగ అంటే మళ్ళీ ఇందాక చెప్పుకున్నాం. ఉత్తమాంగం శరీరంలో ఉత్తమాంగం అంటే శీర్షం అంటే తమ తల మీదని పాదధూళి ధరించి మెరిసిపోతున్నా లేకపోతే పవిత్రులైన వాళ్ళు స్వర్గాపవర్గ నిరపేక్ష నిజాంతరంగా వాళ్ళు నీ పాదధూళిని ధరించిన తర్వాత వాళ్ళకి స్వర్గము అంటే స్వర్గం, అపవర్గము అంటే మోక్షం. ఈ రెండిటికి కూడా నిరపేక్ష, వాటి మీద వాళ్ళకి ఇక ఏ రకమైన కోరిక ఉండదు. నిజాంతరంగా అంటే వాళ్ళ మనసు కానీ మోక్షం కానీ వాటి మీద ఏ రకమైన కోరిక ఉండదు. ఎందుకంటే వాళ్ళు నీ పాదధూళిని ధరించి పునీతులైపోయారు అని చెప్పడం అన్నమాట. అయితే ఇలా పునీతులైన వాళ్ళు కల్పాగమాకలనయ కులతాం లభంతే అంటే ఇప్పుడు కల్పాగమం అంటే ఇంకో కల్పం వస్తుంది. ఇక మనం అనుకుంటాం కదా తర్వాత ఇంకో కల్పం, అలా 14 కల్పాలు ఇప్పుడు ఏదో శతవర కల్పంలో ఉన్నాం మనం అని అనుకుంటాం కదా. తర్వాత వచ్చే కల్పంలో అంటే ఇంకో కల్పం వస్తే ప్రళయం అంతా వస్తుంది, ఇవన్నీ పోతాయి, మనం కూడా పోతాం అప్పుడు. కానీ ఆ వచ్చే కల్పంలో మనం జన్మిస్తే అప్పుడు మళ్ళీ మనకి ఈ స్వామి ఉంటారా, మనం ఈ పాదధూళిని ధరించగలుగుతామా, సేవ చేయగలుగుతామా అని అనుకుంటూ వాళ్ళు చాలా చింతిస్తూ ఉంటారట.
అందుకని ఒకవేళ ఇప్పుడే మనకి స్వర్గమో మోక్షం వచ్చిందనుకుంటే కూడా ఆ స్వర్గంలో కానీ ఆ మోక్షం వస్తే కానీ ఈ పాదధూళి దొరకదు కాబట్టి ఈ నీకు సేవ చేసే అది పాదధూళి దొరకడం అంటే అక్కడ సేవ చేయడం అని ఈ అవకాశం పోతుంది. అందుకని మాకు స్వర్గము వద్దు మోక్షము వద్దు అని చెప్తారట అసలైన భక్తులందరూ. అది ఈ 19వ శ్లోకంలో చాలా గొప్ప, అంటే ఒక భక్తికి పరాకాష్ట ఇది నిజంగా. మామూలుగా మనందరం ఏం చెప్తాం, ఈ భాగవతం చదివినా లేకపోతే ఇంకేదో చేసినా నవ్వేద భక్తి మార్గాలైనా ఇవన్నీ ఆ పరమాత్మను చేరుకోవడానికి ముక్తిని పొందడానికి అని చెప్తాం. కానీ ఇక్కడ ముక్తి కూడా కాదు, మాకు అవేమీ వద్దు, పాదధూళి ఏదో రామదాస్ అన్నట్టు అక్కడ స్వర్గంలో రాముడు ఉంటాడా అవన్నీ దొరుకుతాయని చెప్పి మనకి చెప్తారు. అందుకని నేను ఇక్కడ మెట్ల కింద ఉండిపోతాను, మెట్లుగా ఉన్నాడని చెప్పి చెప్పుకుంటాం. అలాంటిది అనమాట ఈ భక్తి. అదే కరెక్ట్, నిజంగా అదే భావాన్ని ఇక్కడ మనకి ప్రకటిస్తున్నారు. అది ఈ 19వ శ్లోకం. ఈ తర్వాతది కూడా ఇంచుమించు ఇలాగే ఉంటుంది. ఈ స్వర్గాపవర్గ అనే పదం తర్వాత దాంట్లో కూడా వస్తుంది. 20వ శ్లోకం చూద్దాం. తద్గోపురాగ్ర శిఖరాణి నిరీక్షమాణ స్వర్గాపవర్గ పదవిం పరమాశ్రయంతు మత్య మనుష్యభువనే మతిమాశ్రయంతే శ్రీ వెంకటాచలపతే తవ సుప్రభాతం. అంటే తద్గోపురాగ్ర శిఖరాణి నిరీక్షమాణ స్వర్గాపవర్గ పదవిం పరమాశ్రయంత అంటే ఈ మానవలోకంలోనే నిన్ను సేవించే భాగ్యం ఉంది అని తెలిసిందట. ఎప్పుడు తెలిసింది? ఈ సద్గోపురాగ్ర శిఖరాణి నిరీక్షమాణ స్వర్గాపవర్గ పదవి పరమాశ్రయంత అంటే ఎవరికో మోక్షం వచ్చింది. స్వర్గం మొత్తానికి వాళ్ళు మరణించారు, తీసుకెళ్తున్నారు విష్ణుభట్లో, మొత్తానికి దేవదూతలో ఎవరో వచ్చి వాళ్ళు తీసుకెళ్తున్నారు. నీకు స్వర్గంలో స్థానం ఉంది, లేకపోతే నీకు మోక్షం వచ్చేసింది, నువ్వు రాక్కర్లేదంటే వాళ్ళు ఆకాశంలో వెళుతూ కిందకి చూశాడు. కిందకి చూసి ఏం చూశాడు? ఈ గోపుర శిఖరాలను చూశాడు. ఓహో, ఇక్కడ గోపుర శిఖరాలు ఉన్నాయి కదా, మరి ఇవి అక్కడ ఉంటాయా అని అడిగాడు. ఉండవు. ఉండకపోతే అయితే నాకెందుకు, నేను మళ్ళీ కిందకి వెళ్ళిపోతాను, నాకు అది చూస్తేనే చాలా ఆనందం, స్వామిని సేవించుకోవడమే నాకు ఆనందం, అంతేగాని నీ మోక్షం ఎవడికి కావాలి, స్వర్గం ఎవడికి కావాలి అని చెప్పి, అది భూమి మీదే ఉంది కాబట్టి అలా భూమి మీదే పుడతాం, మాకు మోక్షం అక్కర్లేదు, మీ మొత్తం జీవితాంతం కాదు ఎన్ని జన్మలైనా సరే ఈ భూమి మీద స్వామి సేవ చేసుకుంటూనే ఉండిపోతాం, అందుకని మాకు ఈ మోక్షము వద్దు, ఈ స్వర్గం అసలే వద్దు అంటూ చెప్తారనమాట. అది 20. అంటే ఒక భక్తి తాలూకు పరమావధి ఏమిటి అనేది, ఇది ఒక స్థితి, ఒక చరమస్థితి అన్నమాట. చర్మాంగా ఉంటాం చూడండి, అలాంటి చరమస్థితి, భక్తిలో చరమస్థితి 19-20 శ్లోకాలు జాగ్రత్తగా చదివితే మనకి అర్థమవుతుంది. అది ఇప్పటి వరకు 20 శ్లోకాలు పూర్తి చేస్తాం. 21వ శ్లోకం చూద్దాం. శ్రీభూమినాయక దయాది గుణామృతాబ్దే దేవాదిదేవ జగదేక శరణ్యమూర్తే శ్రీమన్ననంత గరుడాదివి రచితాంగ్రే శ్రీ వెంకటాచలపతే తవ సుప్రభాతం. శ్రీ భూమినాయక అంటే శ్రీ అంటే శ్రీదేవి అంటే లక్ష్మీదేవి, భూమి అంటే భూదేవి, నాయక పతి భర్త, వాళ్ళిద్దరికి భర్త అయినటువంటి దయాది గుణామృతాబ్దే, దయా మొదలైన గుణాలకు సముద్రం, అమృతాబ్దే అంటే మామూలు సముద్రం కూడా కాదట, అమృత సముద్రం లాంటి వాడిట. దేవాదిదేవ, ఓ దేవాదిదేవ, జగదేక శరణ్యమూర్తి అంటే లోకమంతా ఎవరితే సరిపోతుందో అలాంటి ఒకే ఒక మూర్తి నువ్వు, ఏకైక నీ ఒక్కడివే అందరికీ శరణాగతివి అని చెప్తూ, శ్రీమన్ అనంత గరుడాదివి రచితాంగ్రే అంటే శ్రీమన్ అంటే గొప్ప, అంగ్రే అంటే పాదాలు, అంటే గొప్ప పాదాలు. దీన్ని ఎవరు సేవిస్తున్నారా అంటే అనంత, అంటే ఇక్కడ అనంతుడు అంటే ఆదిశేషు, గరుడ అంటే గరుత్మంతుడు, ఆదివి అంటే మొదలైన వారు, అంటే ఆదిశేషు గరుడు వీళ్ళందరూ పూజిస్తున్నటువంటి గొప్ప పాదాలు గలవాడ. అంగ్రి అంటే పాదాలు అంటే పూజించే పవిత్రమైన పాదాలు. అర్చితాంగ్రే శ్రీ వెంకటాచలపతి సుప్రభాతం అంటే మొత్తానికి ఈ లోకానికి అందరికీ నువ్వు ఒక్కడే శరణాగతి ఇవ్వగలవు, ఇంకెవరు నువ్వు ఇది మమ్మల్ని కరుణించలే, నువ్వు దయాగుణాలకి అమృత సముద్రం వంటి వాడివి, నీకు అనంతుడు అంటే ఆదిశేషు గరుడు మొదలైన సేవకులు నిత్యం నీ పాదాలను పూజిస్తుంటారు, వాళ్ళు చాలా అదృష్టవంతులు. ఓ వెంకటాచలపతి నీకు ఇదే సుప్రభాతం అని ఈ శ్లోకంలో చెప్పారు. తర్వాత 22వ శ్లోకం. శ్రీ పద్మనాభ పురుషోత్తమ వాసుదేవ
వైకుంఠవ మాధవ జనార్దన చక్రపాణే శ్రీవత్స చిన్న శరణాగత పారిజాత కటాచలపతే తవ సుప్రభాతం. శ్రీ పద్మనాభ, ఇక్కడ ఇంచుమించు పేర్లే ఇవి. శ్రీ శ్రీ పద్మనాభ, ఓ వెంకటాచలపతి పద్మనాభుడు, పద్మనాభంలో గలవాడు, కమలనాభుడు, అబ్జనాభుడు అని ఇష్టం. పురుషోత్తమ, అందరిలోకి ఉత్తమమైన వాడ పురుషోత్తమ. వాసుదేవుడు. వైకుంఠ, వైకుంఠంలో ఉండేవాడు. మాధవ, మాధవ అంటే లక్ష్మీపతి అని అర్థం. మా అంటే లక్ష్మి, ధవ అంటే భర్త, అంటే లక్ష్మీదేవి భర్త లక్ష్మీపతి మాధవ. జనార్దన, జనార్దన అంటే ఈ రెండు జనులకు కష్టం కలిగించే రాక్షసులను చంపేవాడని ఒకటి ఉంది. అలాగే జన అనే రాక్షసుని సంహరించాడు కాబట్టి జనార్దనుడు అయ్యాడు అని చెప్పి ఇంకోటి ఉంది. సరే ఏదో ఒకటి, మొత్తానికి జనార్దన అంటే మనకి విష్ణుమూర్తి అని తెలుసు కాబట్టి గొడవలేదు. చక్రపాణే, చేతిలో చక్రం గలవాడు. శ్రీవత్స చిన్న, శ్రీవత్సం అనే చిన్నాన్ని గలవాడు. పుట్టుమచ్చ. పారిజాత అంటే శరణాగతులు, అంటే ఎవరైతే నేను శరణ కోరుతారో వాళ్ళకి పారిజాతం లాంటి వాడు. పారిజాతము అంటే మనకున్న 5 కల్పవృక్షాల్లో ఒకటి ఇది. మందారం, కల్పవృక్షం, పారిజాతం, హరిచందనం అని ఇలాగా 5 ఉన్నాయి మొత్తానికి. ఈ 5 ఒకటి పారిజాతం. ఆ అంటే కోరుకునేది ఇచ్చేదని అర్థం, అంతకన్నా ఇంకేం లేదు. సో ఈ కల్పవృక్షాల్లో ఒకటైన పారిజాతం లాంటి వాడు, అంటే ఏది కోరుకుంటే అది నువ్వు ఇస్తావు శరణు కోరిన వాడికి. అంటే శ్రీవత్సచిన శరణాగత పారిజాత, నీ శరణు కోరిన వాడికి నువ్వు పారిజాతం లాంటి వాడివి, నీకు ఇదే సుప్రభాతం. పద్మనాభాన్ని ఎందుకు పొగుడతాం అంటే సృష్టికర్త పుట్టింది ఆ పద్మంలోనే, అందువల్ల ఈయన పద్మనాభుడు అయ్యాడు. ఆ సృష్టికర్తగా ఈయన సృష్టికర్త కాబట్టి అంతకంటే గొప్పవాడు. అంటే ఈ సృష్టి కన్నా సర్వోత్తముడు. ఆయన ఇచ్చిన శక్తి వల్లే బ్రహ్మ ఈ సృష్టిని చేస్తూ ఉంటాడు. పురుషోత్తముడు అని అలా అన్నమాట. వైకుంఠ అనే పదానికి ఇంకొక అర్థం కూడా ఉంది. వైకుంఠం అంటే ఆయన నివాసం అనే కాదు, ఆయన వికుంఠ అనే భక్తురాలికి పుత్రుడిగా జన్మించాడు. ఇప్పుడు ఎన్నో అవతారాల్లో ఏదో ఒక మనవంతరంలో అలాగా జన్మించినా కూడా స్వామి అందరి భక్తుల కోరికలు తీర్చాడు. ఆ వికుంఠ అనే భక్తురాలికి పుట్టాడు కాబట్టి, అలాగే దేవకికి పుట్టాడు కాబట్టి ఈ వైకుంఠ అనే పేరు వచ్చింది. అది ఆయన నివాసం పేరు కూడా వైకుంఠం అయిపోయింది. తర్వాత విశ్వకర్మ తయారు చేసి ఇచ్చాడని చెప్పి ఇంకొకటి కూడా ఉంది. తర్వాత 23 శ్లోకం. కందర్పదర్ప హరసుందర దివ్యమూర్తే కాంతా కుచాంబుర కుట్మల లోలదృష్టే కళ్యాణ నిర్మల గుణాకర దివ్యకీర్తే శ్రీ వెంకటాచలపతే తవ సుప్రభాతం. అంటే స్వామి అందాన్ని వర్ణిస్తున్నారు ఇక్కడ. కందర్పదర్ప హరసుందర దివ్యమూర్తి. కందర్పుడు అంటే మన్మధుడికి చాలా గర్వం, తనే ప్రపంచంలో అందరికంటే అందగాడిని. సరే ఇప్పుడు ఎవరికి కనబడటం లేదు కానీ ఆయన ఎఫెక్ట్ చాలా ఉంటుంది, ప్రభావం చాలా అందరి మీద ఉంటుంది కాబట్టి ఉన్నట్టే లెక్క. కందర్ప దర్ప హర అంటే ఆ దర్పాన్ని హరించే సుందర దివ్యమూర్తి. స్వామివారి సౌందర్యం ఆ మన్మధుడి దర్పాన్ని హరించి వేసే అంత సౌందర్యం అంటది. కాంతా కుచాంబుర కుట్మల లోల దృష్టే. ఈ దానికి 2 రకాలుగా అర్థాలు చెప్పారు వేరు సందర్భాల్లో. అంటే కాంత అంటే తన భార్య అయినటువంటి లక్ష్మీదేవి, కుచాంబురుహ అంటే వక్షస్థలం మీద, లోల దృష్టి అంటే వక్షస్థలం వైపు చూస్తున్నవాడు అని ఒక అర్థం ఉంది. కానీ ఇంతకుముందు శ్రీ భూమి నాయక అని చెప్పి చదివాం మనం ముందు దీంట్లో. అంటే శ్రీదేవి భూదేవి అని చదువుకున్నాం. ఆ భూదేవి ఒక లక్షణం ఏమిటంటే ధాన్యాలు పండించడం. ధాన్యాలు అంటే ధాన్యాలు ఇలా రాసులుగా పోసినప్పుడు ఇంచుమించుగా వక్షస్థలం ఆకారంలో ఉంటుంది. అది వాటిని చూస్తూ ఉంటాడు ఎప్పుడు కూడా. ఇవి సరిగ్గా పండుతున్నాయా లేదా, వీళ్ళందరికీ నా భక్తులందరికీ సరైన ఆహారం దొరుకుతుందా లేదా, ఈ నా భార్య ఇస్తుందా లేదా అని చూడడానికి చిన్నంగా ఇక్కడ కాంతా కుచాంబురుహ కుట్మల లోల దృష్టి అని వాడారని ఇంకొక వ్యాఖ్యానంలో కూడా ఉంది. మనం అదే తీసుకుందాం. కళ్యాణ నిర్మల గుణాకర దివ్యకీర్తే అంటే నిర్మల గుణాకర దివ్యకీర్తే అంటే ఎప్పుడూ కూడా కళ్యాణం అంటే మంచి శుభం జరిగేది. నిర్మలంగా గుణాకర నిర్మలమైన గుణాలు కల కీర్తి అంటే నీ కీర్తి చాలా నిర్మలమైనది, శుభమైనది, గుణకరమైనది. నువ్వు నెలవు ఈ సకల కళ్యాణ నిర్మల గుణాలకు నెలవైనవాడా, అనంత దివ్యకీర్తి కల వెంకటాచలపతి నీకు సుప్రభాతం అని 23లో చెప్పి. ఇప్పుడు 24వ శ్లోకం చూద్దాం. ఇది దశావతారాలని వర్ణించే శ్లోకం. ఇది మీనాకృతే కమలకోట నృసింహవర్ణిన్ స్వామిన్ పరస్వద తపోదన రామచంద్ర శేషాంశరామ యదునందన కల్కిరూప శ్రీ వెంకటాచలపతే తవ సుప్రభాతం.
అంటే ఏ ఆకారాలు ఆకృతులు ధరించాడు అని చెప్పి ఇక్కడ మత్స్యావతారం, కమఠ అంటే కమఠ అంటే తాబేలు, కూర్మావతారం, కోల అంటే కోరలు ఉన్న వరాహము, కోలం అంటే వరాహం, నృసింహం, స్వామిన్ అంటే అక్కడ బ్రహ్మచారి వటువు స్వామి, అది వామనావతారం, పరశ్వధ తపోధన, పరశ్వధ అంటే పరశువు ధరించినవాడు, పరశ్వధ అంటే పరశువు ధరించినటువంటి తపోధన అంటే ముని అంటే పరశురాముడు, శ్రీరామచంద్రుడు, శేషాంశరాముడు అంటే శేషుడు అంటే ఆదిశేషుడు అంశగా పుట్టిన రాముడు బలరాముడు, యదునందన ఇది అందరికీ తెలిసింది, కృష్ణుడు కలికి రూప అంటే ఇందులో మీన, కూర్మ, వరాహ, నరసింహ, వామన, శ్రీరామ, పరశురామ, బలరామ, శ్రీకృష్ణ కలికి అనే 10 అవతారాలని ఇక్కడ స్తుతిస్తున్నారు. ఇలాంటి అవతారాలు ధరించిన ఓ వెంకటేశ్వర వెంకటాచలాధీశ నీకు ఇదే సుప్రభాతం అని కూడా చెప్తున్నాం. మనం గమనించాల్సింది ఏంటంటే మనకు సాధారణంగా మనకు వచ్చే దశావతారాల్లో ఉండే బుద్ధ అవతారం ఇందులో లేదు. దాని బదులుగా బలరామ అవతారం వచ్చింది. పరశురాముడు, రాముడు, బలరాముడు అనే 3 రాములు ఈ అవతారంగా చెప్పారు. ఇందులో దీనికి కారణం లేదు. బుద్ధుడిని కొందరు విష్ణు అవతారంగా అంగీకరించరు. అయితే ఈ బుద్ధుడు మనకు తెలిసిన బుద్ధుడా, గౌతమ బుద్ధుడా, లేదా అంటే ఎక్కడో 3వ స్కందంలో వచ్చిన బుద్ధుడా అనేది అది ఎప్పుడు మీమాంసే, అది సంశయాత్మకంగానే ఉంటుంది. ఇందులో అది లేకపోయిన వల్ల నష్టమేం లేదు. ముఖ్యంగా వైష్ణవ సాంప్రదాయంలో బుద్ధుడిని విష్ణు అవతారంగా ఒప్పుకోరు, అందుకని దాని బదులు బలరాముడు వస్తుంది. దానివల్ల మనకి భక్తులకు పెద్దగా నష్టమేం లేదు. అది 24వ శ్లోకం దశావతారాలు అనుకుంటే అయిపోతుంది. తర్వాత 25 స్వామికి ఈ సుప్రభాతం చెప్పిన తర్వాత తీర్థం అభిషేకాలు అవి చేయాలి కాబట్టి ఎలాంటి తీర్థాన్ని ఇక్కడ చెప్తున్నారు. యలాలవంగ ఘనసార సుగంధి తీర్థం దివ్యం వియత్సరితి హేమ ఘటేషు పూర్ణం ధృత్వాద్య వైదిక శిఖామణయ ప్రహృష్ట తిష్టంతి వెంకటపతే తవ సుప్రభాతం అంటే ఏలాలవంక ఘనసార సుగంధి తీర్థం అంటే నీకోసం తీర్థం తీసుకొస్తున్నారయ్యా. ఆ తీర్థం అంటే జలం తీసుకొస్తున్నారు. ఆ జలంలో ఏంటంటే సుగంధ ద్రవ్యాలు కలిపారంటే ఏలకులు, లవంగాలు, ఘనసారం అంటే కర్పూరం, మంచి కర్పూరం కలిపిన తీర్థం అది. ఈ నీరు ఎక్కడి నుంచి తీసుకొచ్చారంటే దివ్యం వియత్సరతి అంటే వియత్ అంటే ఆకాశం, సరతి అంటే అక్కడ పారే నది అంటే సరతి అంటే నది అని ఎరుగు అని, అదే ఆకాశగంగ అంటే మొత్తానికి దివ్యమైన ఆకాశగంగ జలాన్ని తీసుకొచ్చారు. అందులో ఈ సుగంధ ద్రవ్యాలు కలిపారు. అయితే ఎలాగ తీసుకొచ్చారు, ఎలాంటి పాత్రలు అంటే హేమ ఘటేషు, హేమ అంటే బంగారు, ఘటేషు ఘటం అంటే కుండలు, కలశాలు అని మనకు తెలుసు. అంటే బంగారు కలశాలని నింపుకొని ఈ ఆకాశగంగ నీటిలో ఈ సుగంధ ద్రవ్యాలన్నీ కలిపారు. ఇది పట్టుకొని ఉన్నారు. అయితే ధృత్వా ఆద్య వైదిక శిఖామణయ ప్రహృష్ట అంటే ఈ కలశాలు పట్టుకొని వైదిక శిఖామణులు అంటే బ్రాహ్మణోత్తములు, ఈ వేదాలన్నీ తెలిసిన వాళ్ళు ధృత్వ పట్టుకొని ప్రహృష్ట చాలా ఆనందంగా తిష్టంతి వెంకటపతే తవ సుప్రభాతం అంటే నీకు సుప్రభాతం చెప్పడానికి, నీకు మేలుకొల్పడానికి, నీకు సేవలు చేయడానికి వైదిక శిఖామణులైన బ్రాహ్మణోత్తములు చాలా ఆనందంగా ఈ బంగారు కలశాలతో నింపిన సుగంధ తీర్థం ఆకాశగంగ నుండి తెచ్చేందుకు నింపుకొని పట్టుకొని సిద్ధంగా ఉన్నారు అని చెప్పి చెప్తున్నారు. అలాంటి వాళ్ళు వేచి చూస్తున్న ఓ వెంకటాచలపతి నీకు ఇదే సుప్రభాతం అని. తర్వాత 26 భాస్వానుదేతి వికచాని సరోరుహాణి సంపూరయ వైష్ణవాత్ సతతమర్దిత మంగళాస్తే ధామాశ్రయంతి తవ వెంకట సుప్రభాతం. భాస్వానుదేతి అంటే అంటే సూర్యుడు భాషిస్తున్నాడు అంటే సూర్యోదయం అవుతోంది. సూర్యోదయం అవుతోంది. భాస్వాను ఉదేతి అంటే భాస్వన్ అంటే సూర్యుడు ఉదేతి అంటే సూర్యుడు ఇప్పుడే ఉదయిస్తున్నాడు. వికచాని సరోరోహాన్ని సూర్యుడు ఉదయిస్తున్నాడు అంటే కమలాలు వికసిస్తాయి. సరోరుహం అంటే కమలం అని చెప్పుకున్నాం. వికచాని అంటే వికసిస్తున్నాయి అంటే కమలాలు వికసిస్తున్నాయి, సూర్యుడు ఉదయిస్తున్నాడు. పూరియంతి నినదై కక్కుభో విహంగా సంపూరియంతి అంటే ఏదో పూరిస్తున్నారు. శంఖం పూరించడం అంటాం, లేకపోతే ఒక భేరి నినాదం చేయడం అంటాం. అలా నినదై సంపూరయంతి నినదై కక్కుభో నిండిపోయి ఉందట. సంపూరయంతి
అంటే మొత్తం అదంతా ఏమిటి నిండిపోయింటే దిక్కులు కక్కుపో విహంగా అంటే మొత్తానికి ఈ దిక్కులన్నీ కూడా ఈ విహంగాలు అంటే పక్షుల నినాదాలతో నిండిపోయి ఉంది. నీకోసం ఈ పక్షులు ఈ ప్రకృతి అంతా నీకు మేల్కొలు పాడుతోంది అని చెప్పడం గురించి నినదై కక్కుభో విహంగా కక్కుభో రెండోసారి వచ్చింది. ఇది ఇంతకుముందు కకువశ్చ కుంభ అని వచ్చింది. అలాగే శ్రీ వైష్ణవాత్ సతతం అర్పిత మంగళాసే అంటే ఈ వైష్ణవులందరూ అప్పుడు ప్రధానంగా వైష్ణవులు పూజించేవారు ఎక్కువ మంది. ఇప్పుడంటే అందరూ చేస్తున్నారు కానీ ఒకప్పుడు వైష్ణవులు ఎక్కువ పూజించేవారు కాబట్టి శ్రీ వైష్ణవ సతతం అర్పిత మంగళాసే అంటే ఈ వైష్ణవులు సతతం ఎల్లప్పుడూ కూడా నీ మంగళాన్ని కోరి ధామాశ్రయంతి తవ వెంకట సుఖధామ అంటే నీ ఎంతి ఆశ్రయంతి అంటే ఉన్నారు. అంటే మొత్తానికి సూర్యోదయం అవుతోంది, కమలాలు వికసిస్తున్నాయి, పక్షులు నినాదాలతో నాలుగు దిక్కులు నిండిపోయి ఉన్నాయి. శ్రీ వైష్ణవులు సకల శుభాలను కోరి నీ సన్నిధిలో వేచి ఉన్నారు. ఓ స్వామి నీకు సుప్రభాతం. శ్రీ వెంకట ధామాశ్రయంతి అంటే నీ ధామం అంటే నివాసం అంటే నీ కొలువులో నీ గుడిలో ఉన్నారు అని. తర్వాత 27 బ్రహ్మాదయ సురవర సమహర్షయస్తే సంతస్సనందన ముఖాస్త్వదయోగివర్య ధామాంతికే తవహి మంగళ వస్తుహస్త శ్రీ వెంకటాచలపతి. చెప్పాలంటే ముందు వాటన్నిటికీ ఎవరెవరు ఉన్నారు, ఏంటంటే కొట్టుకొచ్చారు, ఎలా ఉన్నారు అని చెప్తూ మొత్తం ఈ సుప్రభాత శ్లోక వర్ణన. అందులో బ్రహ్మాదయ సురవర అంటే సమహర్షయస్తే అంటే మహర్షులు దేవతలతో కూడిన బ్రహ్మ లేకపోతే మహర్షులతో కూడిన బ్రహ్మాది దేవతలు సంతస్సనందన ముఖాస్త్వద యోగివర్య అంటే సనందనులు తనకు సనానందులు యోగివర్యులు అంటే మునులు వీళ్ళందరూ కూడా ధామాంతికే తవహి మంగళ వస్తుహస్త అంటే మంగళకరమైన వస్తువులు అంటే పూజకు కావాల్సిన ద్రవ్యాలన్నీ పట్టుకొని మంగళకరమైన వస్తువులన్నీ పట్టుకొని ధామాంతికే తవహి మంగళ వస్తుహస్త అంటే అవన్నీ చేత్తో పట్టుకొని వస్తుహస్త చేత్తో పట్టుకొని నీ ధామాంతికే అంటే నీ గుడి లోపల గర్భగుడి లోపల నిలిచి ఉన్నారు. అంటే మొత్తానికి మహర్షులతో కూడిన బ్రహ్మాదేవతలు సనందలు యోగీశ్వరులు సనక సనానందులు యోగీశ్వరులు నీ పూజకు అవసరమైన అన్ని ధరించి నీ గుడి ముందు ముకుళిత హస్తాలతో వేచి ఉన్నారు. అంటే ఇలా దండం పెట్టుకొని నిలబడ్డారు, అందరూ చేత్తో పట్టుకున్నారు. అంటే ఆ స్వామి గుడి ముందు వేచి ఉన్న వాళ్ళ ఎలాంటి వాళ్ళో చూడండి. మొదటి నుంచి చివరి దాకా చూస్తే అటు శివుడి దగ్గర నుంచి బ్రహ్మ ఇంద్రుడు కుమారస్వామి పార్వతీదేవి శచీదేవి సరస్వతీదేవి నారదుడు ఇంకా మొత్తం అష్టదిక్పాలకులు నవగ్రహాలు పక్షులు ఇంకా ఆ సప్తర్షులు కనక సనానందులు అందరూ కూడా అంటే ఇంత గొప్ప వాళ్ళు వేచి చూస్తున్న నువ్వు ఎంత గొప్పవాడివి అని చెప్పడం కోసం మొత్తం మీద ఈ శ్లోకాలన్నీ ఉన్నాయి. ముఖ్యంగా ఎక్కడైతే ఈ దేవతల దేవుళ్ళ ప్రసక్తి వస్తుందో అవన్నీ చాలా గొప్పగా ఉంటాయి. తర్వాత ఇంకా చివరి 2 శ్లోకాలు ఉన్నాయి మనకి. లక్ష్మీ నివాస నిరవధ్య గుణైక సింధో సంసార సాగనైకసేతో వేదాంత వేద్య నిజ వైభవ భక్త భోగ్య శ్రీ వెంకటాచలపతే తవ సుప్రభాతం. లక్ష్మీ నివాస నిరవధ్య గుణైక సింధు అంటే లక్ష్మీ నివాసం ఆయన వక్షస్థలంలో లేదు, లక్ష్మీదేవికి నివాసమైన ఓ శ్రీనివాస నిరవధ్య గుణైక సింధు. నిరవధ్య అంటే అడ్డు లేని లేకపోతే అసలు పోల్చలేనటువంటి అంటే అసలు ఏ రకమైన పోలిక లేనటువంటి అంటే అన్నిటికీ అతీతమైనటువంటి కళ్యాణ గుణసాగరుడు. అంటే నిరవధ్య గుణైక సింధు అంటే అన్ని గుణాలు నీకి నువ్వు ఒక సముద్రుడు లాంటి వాడివి. ఇందాక అమృత సముద్రం అన్నట్టు అమృతం తాలూ సముద్రం అన్నట్టే అమృతాబ్ది అన్నట్టు ఇక్కడ అదే నిరవధ్య గుణైక సింధో సంసార సాగర సముత్తరణైక సేతు అంటే సంసార సాగరాన్ని దాటడానికి ఏకైక సేతువు అంటే బ్రిడ్జి అంటే ఈ సంసార సాగరం దాటించే వంతెన లాంటి వాడు. సముత్తరణ ఏక సేతో సంసార సాగర సముత్తరణ అంటే దాటడం, ఏక అంటే ఒకటే, సేతు అంటే వంతెన అంటే సంసార సాగరాన్ని దాటించే వంతెన లాంటి వాడ. వేదాంత వేద్య నిజ వైభవ భక్త భోగ్య అంటే వేదాంత వేద్యుడు అంటే ఈ వేదాలు ఉపనిషత్తులు ద్వారా వచ్చే
ఏదైతే ఉందో దానివల్ల నీ వైభవం తెలుస్తుంది. నిజ వైభవ భక్తభోగ్య అంటే వేదాల ద్వారా నీ నిజ వైభవాన్ని అంటే నీ గొప్పతనాన్ని భక్తులకు అందించిన వాడా అంటే వేదాంత సారమైన వాడా, ఓ భక్తభోగ్యుడా అంటే భక్తుల చేత పూజింపబడేవాడు, లేకపోతే భక్తుల చేత ఆస్వాదించబడేవాడు. శ్రీ వెంకటాచలపతి నీకు ఇదే సుప్రభాతం. 29వ శ్లోకం. ఇత్థం వృషాచలపతేరిహ సుప్రభాతం ఏ మానవాః ప్రతిదినం పఠితుషాం ప్రభాత సమయే స్మృతిరంగభాజాం ప్రజ్ఞాం పరార్థ సులభాం పరమాం ప్రసూతే. అంటే ఇవన్నీ చదివితే ఏమిటవుతుంది, చదివిన వాళ్ళకి ఏమిటొస్తుంది అని చెప్పి ఆఖరిలో వలసృతిలాగా చెప్పేస్తున్నారు ఇక్కడ. ఇత్తం వృషాచలపతేరిహ సుప్రభాతం అంటే ఎవరైతే ఈ సుప్రభాతాన్ని చదువుతూ ఉంటారో తప్పనిసరిగా ప్రతిదినం పఠితుం ప్రవృత్త అంటే అలాగా రోజు ఎవరైతే దీన్ని చదువుతూ ఉంటారో ఈ విధమైన ఇంత గొప్పదైన ఈ సుప్రభాతాన్ని ఈ వెంకటాచలపతి, వృషాచలపతి, శేషాద్రిశేఖరుడు ఏ పేరు పెట్టుకున్న ఆయన సుప్రభాతాన్ని ఏ మానవ అంటే ఏ మనుషులైతే ప్రతిదినం చదువుతారో తేషాం ప్రభాత సమయే స్మృతిరంగ భాజాం అంటే వాళ్ళకి ఈ ప్రభాత సమయం అంటే తెల్లవారుజామున సుప్రభాతం అంటే ప్రభాతం కాబట్టి ఆ తెల్లవారుజామున స్మృతిరంగ భాజాం అంటే వాళ్ళ మదిలో వాళ్ళ మనస్సులో అంటే మోక్షానికి పరార్థం అంటే మోక్షానికి సంబంధించిన జ్ఞానాన్ని చాలా సులభంగా వారి మనసులోకి లేకపోతే వారి బుద్ధిలోకి ఇది ప్రవేశపెడుతుంది అని చెప్తున్నారు అనమాట. అంటే ఏ మానవులైతే వెంకటేశ్వర సుప్రభాత ప్రార్థన తప్పనిసరిగా ప్రతిరోజు భక్తితో పఠిస్తారో వారికి వెంకటేశ్వర స్మరణ అనేది మిత్రంగా భాజం వెంకటేశ్వర స్మరణ అనేది మోక్షాన్ని గూర్చిన జ్ఞానాన్ని అత్యంత సులభంగా ప్రసాదిస్తుంది అని ఈ శ్లోకంలో చెప్పారు. అంటే మొత్తం ఈ సుప్రభాతాన్ని పఠిస్తే వచ్చే లాభం ఏమిటంటే ఆ ఫలశ్రుతి అనేది ఆఖరి శ్లోకం. ఇంతవరకు ఏమిటి, ఎలా ఉన్నారు, ఎవరెవరు ఏం చేస్తున్నారు అని చెప్పినా కూడా ఆఖరిలో ఒక్క శ్లోకంలో ఫలశ్రుతి చెప్పారు. దానికి ఏం చెప్పారంటే కోరికలు తీరడం కాదు, ఏకంగాను ప్రజ్ఞాం పరార్థ సులభం అంటే మోక్షం ఎలా వస్తుందో చెప్పేశారు. అది ఇక్కడ ఏంటంటే సాక్షాత్కారాన్ని ఇచ్చే భగవంతుడే వెంకటేశ్వరుడు, ఆయన ధర్మస్వరూపుడు. ఈ వృషాచలం అంటే ఆయన ఉండే నివాసం ఈ కొండలని 7 కొండల్లో కూడా ధర్మానికి ప్రతిరూపం అని చెప్తూ ఈ సుప్రభాతాన్ని పూర్తి చేశారు ఆయన.